వారి రాకై వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం, ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. ఎంతో మంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్లిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు. సో ఇది యాదృచ్ఛికమా లేక డెలిబరేట్ చాయిస్ అంటారా? ఈ పెళ్లి చూపులు అని ఉంటాయి మన సొసైటీలో. ఆ పెళ్లి చూపుల్లో ఆడపిల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పాప బాధపడుతుంది అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాకు కళ్ళజోడు పెట్టుకుంది మాకు వద్దంటారు. అదే మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి వద్దా? సేవ చేయాలి ప్రజలకి, ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఎంచుకున్నారు. పెద్ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను ఐ ఆపరేషన్ చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్, ఆయనకు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవచ్చు. ఎత్తుక్కుంటూ వీడే చేయగలడు అని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒక్కొక్క కంటిలో 2 ఆపరేషన్స్. దానికి ధైర్యం కూడా కావాలి. డయాబెటీస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్? చేయలేము. డయాబెటీస్ వల్ల 3 నష్టాలమ్మా. ఫస్ట్ ఎర్లీగా శుక్లాలు వస్తాయి, చూపు తగ్గిపోతుంది. టైంకి చేసుకోకపోతే వెనకాల అసలు క్యాటరాక్ట్ రాకుండా ఆపలేమా సార్? కుటుంబ పరంగా వస్తే కూడా ఎర్లీగా రావచ్చు. వయసుతో ఎక్కువ మందికి వస్తుంది. సార్ బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. ఒక బాయ్ కంటిన్యూస్ గా 14 hours he was on that game. మూర్చొచ్చి చనిపోయాడు. ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు. మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకున్నారు సార్? లేటెస్ట్ కదా. నాకు రష్మిక కళ్ళు అంటే కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి. మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్, పాతవి. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో 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 ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో 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 చూపులతో గుచ్చి చంపకే వాడుతున్నారు. Hello and welcome to this healthy journey with me, Swapna, exclusively on Suman TV. ఫారెస్ట్ గంప్ లో ఒక డైలాగ్ ఉంది, లైఫ్ ఇస్ లైక్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యూ గెట్ అని. బట్ కొంతమందిని చూస్తే, ముఖ్యంగా లెజెండరీ ఫిగర్స్ చూస్తే, ఆ చాక్లెట్ బాక్స్ లో ఏ చాక్లెట్లు పెట్టారో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఏరి కోరి పెట్టుకున్న చాక్లెట్లు. అలాగా హెల్త్ కేర్లో మరీ ముఖ్యంగా కంటి చూపుకి సంబంధించిన వైద్య రంగంలో నిష్ణాతులు, నిపుణులు అగ్రస్థానంలో ఉన్న పేర్లు మన భారతదేశంలో ఎవరు అంటే డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. వారి రాకై వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం, ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము మేము. వారి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకటి, చాలా మందికి తెలియని విషయం, కంటి చూపు రంగాన్ని, కంటి వైద్య రంగాన్ని ఎంచుకునే ముందు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఒక అతిపెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చి, ఆ తర్వాత వైద్య రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్థోపెడిక్స్లో, న్యూరో సర్జరీలో కూడా వారు ఎంతో ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ తర్వాత కంటి చూపు వైపుకి ఎలా దిక్సూచిగా ఈ రంగంలోకి వచ్చి మార్గదర్శకులయ్యి ఎంతోమంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్లిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. వీటితో పాటు ఈజ్ ఎ వెరీ వెరీ చార్మింగ్ పర్సనాలిటీ. 5 నిమిషాలు మాట్లాడితే కూడా మనందరిలో జోష్ వచ్చేస్తుంది. అండ్ వారి యంగర్ డేస్లో ఎన్నెన్నో క్రీడల్లో కూడా హీ వాజ్ యాక్చువల్లీ నంబర్ 1. సో హీ స్టోలెన్ ఆల్ అవర్ హార్ట్స్ and he has given the society and the country the first LASIK surgery, which is a big development. మనందరికీ తెలుసు, ఒక పెద్ద విప్లవం అని చెప్పచ్చు. వారి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే పావుగంట ఇలాగే అయిపోతుంది. కాబట్టి వారి రాకతో మన ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఐ థింక్ నేను ఎన్ని మాట్లాడినా తక్కువే, బట్ వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్స్ అమ్మా. సార్, సో హౌ డు ఐ బిగిన్ సార్? మీరు మామూలుగా కాసు కుటుంబం అని అనగానే అందరూ మనం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. బికాజ్ ఒక లెజెండరీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పార్క్ గుర్తుకొస్తుంది. ఇంత పెద్ద పార్క్, ఇవాళ కేబీఆర్ పార్క్ ఈజ్ అన్ ఐకానిక్ లొకేషన్ హైదరాబాద్ లో. సో అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మన కాసు ప్రసాద్ రెడ్డి గారు సేవ చేయాలి ప్రజలకి, ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఎంచుకున్నారు. సో ఇది యాదృచ్ఛికమా లేక
డెలిబరేట్ చాయిస్ అంటారా? అంటే నా పర్సనల్ బిలీఫ్ అమ్మా స్వప్న, నథింగ్ ఈజ్ డెలిబరేట్, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. అది కాసు కుటుంబానికి జరిగిన, ఇంకొక కుటుంబానికి జరిగిన, మీకు నాకు ఎవరికైనా కూడా, ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఎఫర్ట్ అండ్ డెస్టినీ. ఓకే, ఎఫర్ట్ లేకుండా డెస్టినీ లేదు, డెస్టినీ లేకుండా ఎఫర్ట్ లేదు. క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒకసారి ఒక ఫ్రెండ్తో ఆర్గ్యూ చేస్తూ, అంటే నువ్వు డెస్టినీని అంతా నమ్ముతావు కాబట్టి నేను ట్రైన్ ఎదురుగా నుంచుంటే ట్రైన్ ఆగుతుందా అన్నాడు. కాదు, ఆగదు, అదే నీ డెస్టినీ అవుతుంది. యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద వే. కాబట్టి ఎఫర్ట్ అనేది మన చేతుల్లో ఉండేది, డెస్టినీ ఈజ్ డివినిటీ, అది మన తలవరాత. ఈ రెండు కలిసినోడు అదృష్టవంతుడు. అందరూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాలేదు, లేదా ఒక రాజశేఖర రెడ్డి గారు ఎందుకు కాలేదు, లేదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాలేదు? రాజకీయంలో వాళ్ళందరూ, కేసీఆర్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో, మీ ఫీల్డ్లో మీరు, ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఇంతమంది ఈ షోలోనే మీ చుట్టూ సో మెనీ కెమెరా పీపుల్, సో మెనీ అదర్ పీపుల్ కాంట్రిబ్యూట్. ఒక సినిమాలో అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే హీరోకి ఫేమ్ వస్తుంది. But there are so many people who put their effort, and they're all there in that particular time because of destiny. So నా విషయంలో కూడా నేను అనుకోవటం, I always believed, yes, I made a phenomenal effort. నేను అనుకున్నా అది ఒక్కటే నా చేతుల్లో ఉంది, రెస్ట్ ఈజ్ లెట్స్ లీవ్ ఇట్ టు గాడ్. ఆశీస్సులు లేకుండా ఎవరం పైకి రాలేం. కాబట్టి కష్టం మటుకు నేను ఏదో పెద్ద కుటుంబం నుంచి వచ్చాము, ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అట్లా విర్రవేయకుండా, చిన్నోళ్ళని పెద్దోళ్ళని సమానంగా చూసుకుంటూ, ఎవ్వరిని తేడా చూడకుండా. ఎందుకంటే ఎఫర్ట్ ఈట్స్ ఇంటూ యువర్ టైం కదా. మనం కష్టపడాలి అంటే, నేను ఐ ఆపరేషన్ చేసినప్పుడు కటిక బీద వ్యక్తికి చేసిన, ఒక పెద్ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ చేశా, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్, ఆయనకు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవచ్చు, ఎత్తుక్కుంటూ వీడే చేయగలడు అని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ వచ్చేలా నా దగ్గరికి వచ్చి ఒక్కొక్క కంట్లో 2 ఆపరేషన్స్, దానికి ధైర్యం కూడా కావాలా. సో అవన్నీ కూడా ఇట్స్ డ్రివెన్ బై మన వాళ్ళు కాస్మిక్ ఫోర్సెస్ అంటారు. ఓకే, అంటే దేవుని నమ్మనోడు కాస్మిక్ ఫోర్స్ అంటాడు. మనలాంటి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలా. అందుకని నాలాంటి వాడు వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు, ఇంకొక దేవుడు. ఎవరైనా కూడా ఒక నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. మన ఎఫర్ట్ మటుకు మనది. కానీ క్లారిటీ ఉండడం చాలా గొప్ప విషయం సార్. నాకు ఇది కావాలి, నేను ఇదే చేయదలుచుకున్నానని చెప్పి. సో మీ విషయంలో మీ ఐడియాస్ ని ప్రభావితం చేసి మీ జీవితంలో ఏం కావాలో మీకు డిసైడ్ చేసుకునే ఆ క్లారిటీ ఎవరి నుంచి వచ్చిందంటారు? యాక్చువల్గానమ్మా, నేను మీరు అన్నారు కదా పొలిటికల్ ఫ్యామిలీ. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే, యూజువల్గా 90% ఆఫ్ పొలిటికల్ ఫ్యామిలీస్లో పేరెంట్స్ నుంచి డైరెక్షన్ ఉండదు. ఓకే, బికాస్ దే ఆర్ సో బిజీ పొలిటికింగ్. ఎగ్జాక్ట్లీ. looking after the state, looking after their panchayat, looking after their village. ఈ గొడవల్లో కుటుంబంలో ఉన్న పిల్లల్ని మర్చిపోతారు. సో ఆ పిల్లలకి డైరెక్షన్ ఉండదు. మై ఫాదర్ ఎవరైనా నేను అటు వెళ్తుంటే మీ అబ్బాయి అంటే అవునండి, ఏం చేస్తున్నానంటే అవునరా ఏం చేస్తున్నావు అని అడిగేవారా? మా ఫాదర్ అడిగేవారు. నేను ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాను, ఏ ఇయర్ అండి అంటారు. అవునరా ఏ ఇయర్ అంటారు. ఎనాటమీ. మా ఫాదర్ది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సచ్ ఏ సింపుల్ క్యారెక్టర్. బట్టలు కూడా చినిగిపోయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. ఈజ్ ఎ లేబర్ పర్సన్. హీ వాజ్. ఆయన ఫస్ట్ టైం నేను గైనీ ఆబ్స్టిక్స్, నాకు అసలు ఆ సబ్జెక్ట్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, కానీ పాస్ అవ్వాలి కదా, కంపల్షన్. మా ప్రొఫెసర్ సుభద్రాదేవి మా మదర్కి క్లోజెస్ట్ ఫ్రెండ్. సో నేను మా మదర్ దగ్గరికి వెళ్ళి ఆమెకు చీర పెట్టమ్మా, కొద్దిగా హెల్ప్ చేస్తుంది పరీక్షలో అని అడిగా. మా మదర్ ఊరుకోకుండా మా ఫాదర్కి చెప్పింది. మా ఫాదర్ పిలిచి ఆయన జేబులో నుంచి ఒక 2 చీటీలు తీసి, ఒరేయ్ మీ క్లాస్మేట్స్ ఉన్న 150 మందిలో ఒకళ్ళిద్దరు నంబర్స్ ఇవి, వీళ్ళిద్దరి కోసం మీ ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి నేను ఐ విల్ రిక్వెస్ట్ హిమ్. ఓకే, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా నాకు అవసరం, నీ కోసం నేను వెళ్ళి చెప్తే నాకు ఒరిగేది ఏంటి అన్నాడు. అని నాకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నాడు ఈయన. నేనేదో మా అమ్మని అడిగితే మధ్యలో ఇరికిచ్చింది అనుకుని అర్థం కాలేదు. ఆయన అప్పుడు చెప్పారనమాట, ఎప్పుడు కూడా ఒక తండ్రి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కొడుకు కోసం తల వంచవలసిన పని ఏది కూడా నువ్వు అడగకూడదు. తప్పు నీ ఇష్టం వచ్చినన్నిసార్లు తప్పు. మన పొలాల్లోనే వచ్చి దున్నుకో, డాక్టర్ అవ్వాలని ఏం పెద్ద ఇక్కడ నేనేమి ఫోర్స్ చేయట్లేదు నేను. సో టేక్ ఇట్ ఈజీ బట్ నెవర్ ఆస్క్. ఇక అప్పుడు ఆ టైంలో 100% ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ టైం ఒళ్ళు దగ్గర పెట్టుకుని
పాస్ అయ్యాను. సో అట్లాగా వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళే, కానీ దానివల్ల నేను నేర్చుకున్నాను కదా. అది అంటే మీ ఆఫ్టర్ థాట్ గా ఒక ఇది, కానీ ఆ టైంలో మీరు కోపం కూడా పెట్టుకోవచ్చు, నా కోసం చేయలేదు మా నాన్న అని. బట్ అలా చేయకుండా మీరు కరెక్టే 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 కదా సార్, మీరు natural గా మీరు ఇప్పుడంతా. చెప్పేది. ఎస్, Yeah. నాకు ఎప్పుడు తట్టలేదు ఇప్పుడు మీరు అనేదాకా. బట్ ఎస్, ఐ కుడ్ హ్యావ్ రియాక్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. సో అంటే నేను కూడా గొప్ప అనమాట, ఆయన అర్థం చేసుకున్నాను. రియల్లీ అమేజింగ్ సార్. ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతూ మీ జీవితం మళ్ళీ యా, అది. బట్ ఓవరాల్ గా మీ బాల్యంలో ఏమనుకునేవారు సార్? మామూలుగా మనకి మీరు అన్నట్టు రోల్ మోడల్స్ ఉంటారు. అవును. సో ఇలాగ అంకుల్ లాగా నేను ఇలా పెద్ద లీడర్ అవ్వాలనా, నాన్నగారులా ఇలా అవ్వాలనా, లేకపోతే మీ థాట్స్ ఎలా ఉండేవి అసలు బాల్యంలో మీకు? అంటే బాల్యంలో అంటే అమ్మా, కాలేజీలో ఇప్పుడు ఈ పాలిటిక్స్ అనేదమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ లో మనల్ని తల్లిదండ్రులు పంపించేది చదువుకోమని. వీళ్ళు చదువుకోకుండా అక్కడికి వెళ్ళి కులపరంగానో మతపరంగానో ఏదో పాలిటిక్స్ పెట్టుకుని చదువుకోకుండా టైం వేస్ట్ చేస్తూ ఎలక్షన్స్ అని. ఇప్పుడు కాలేజ్ ప్రెసిడెంట్ అయితే ఎవడికి ఏం ఒరుగుతుంది? ఏం ఒరగదు. మళ్ళీ దాని మీద కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఒకరినొకడు దూషించుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు మా కాలేజీలో కూడా. అండ్ యూజువల్గా పాలిటిక్స్ ఆ రోజుల్లో మా కాలేజీలో కూడా క్యాస్ట్ బేసిస్లోనే ఉండేవి. సో నేనేం చేశాను, మా గ్యాంగ్ని మనం రకరకాల కులాల వాళ్ళు ఉన్నాం కదరా, మనకొద్దు ప్రతి ఎలక్షన్ రోజున లెటస్ గో ఫర్ ఏ పిక్నిక్ అని ఒక చిన్న ప్రిన్సిపల్ పెట్టి ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ఒక్కసారి కూడా మేము ఓటేయలే. ఫైనల్ ఇయర్లో మాది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇయర్ కంటెస్ట్ చేద్దాం అన్నారు. అదేంటి, మనం ఎప్పుడు ఓటు అయిన వాళ్ళకి మనకి ఓటు ఎవడేస్తాడు, ఓడిపోవడం కూడా ఒక మెమరీ కదరా, లెట్ us డూ ఇట్ అంటే అప్పుడు మేము అండ్ వీ వన్ విత్ థంపింగ్ మెజారిటీ. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ అవర్ బ్యాచ్. ఆ బ్యాచ్కి ఆ రోజుల్లో గుంటూరు మెడికల్ కాలేజీలో మా హెడ్ డాక్టర్ సోమరాజు గారు. సో అట్లాగా అందరూ కూడా ఇప్పుడు ఎవ్రీబడి హెస్ క్లైంబ్డ్ హైట్స్. ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్. బ్యాచ్ లో క్రికెట్ ఆడుకునే గ్యాంగ్ అది. Cricket team. He was a leg spinner. I was the wicket keeper. He was a fantastic leg spinner. నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. యూజువల్లీ చదివే టైప్ వాళ్ళందరూ కొంచెం సీరియస్ గా ఒకలా ఉంటారు, కానీ మీరు చాలా కలర్ఫుల్ లైఫ్ మీది. సో ఐఎమ్ ష్యూర్ సార్, మీరు యూఆర్ సో చార్మింగ్ నౌ. అప్పుడు ఇంకా యూ వుడ్ హావ్ స్టోలెన్ మెనీ హార్ట్స్. ఏం లేదమ్మా, లేదా సార్? ఓన్లీ వన్ హార్ట్. దట్స్ యువర్ వైఫ్? దట్స్ మై వైఫ్. సో అలాగా. బట్ when you chose your specialty a tarvata orthopedics and neurosurgery ani, did you get to actually practice and yeah, I did. Whatever I did, I worked damn hard. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైనా ఈ రోజున సుమన్ టీవీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లా అనుకుంటున్నా, ఇట్లా ఉంటుంది, అందుకే మీరు ఇంత సక్సెస్ అయ్యారు అనుకుంటున్నాను, నాలాగా మీరు ఉండుంటారని. అదేంటంటే మనకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, నీ టైం 9 to 5, నీ జీతం ఇది అని. అది మనం సైన్ చేస్తాం. దేర్ ఎండ్స్ అవర్ కాంట్రాక్ట్ విత్ ది ఆర్గనైజేషన్ యాజ్ ఎ బిజినెస్, బట్ నాట్ అవర్ కాంట్రాక్ట్ విత్ ద, మీ ప్రేక్షకులతో మీ కాంట్రాక్ట్ అక్కడ ఆగదు. అంతే కదా? ఒప్పుకుంటారు కదా, ఆయనైనా ఒప్పుకుంటారు కదా. నేను కూడా ఆ రోజున నేనేమనుకున్నానంటే, ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత 1978లో వెళ్ళానమ్మా. వెళ్ళినప్పుడు ఏమనుకున్నానంటే, ఓకే 9 to 5 ఈజ్ మై జాబ్, బట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వాడిచ్చిన టైం నేను పనిచేస్తే సరిపోదు. సో ఐ ఆల్వేస్ వెంట్ టు ద హాస్పిటల్ at 7, కేమ్ హోమ్ at 10. దీనివల్ల కొన్ని రిపర్కషన్స్ ఉంటాయి. అదేంటంటే ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ద బిగ్గెస్ట్ సఫర్ ఇస్ మై వైఫ్, బట్ ఐఎమ్ ఎటర్నల్లీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ ఆల్ హర్ కోఆపరేషన్ టు బికమ్ హూ ఐ యామ్. అంటే ఎప్పుడు తను లేనిదే నేను లేను. అంటే ఎక్కడ మిమ్మల్ని షంటింగ్ ఇంట్లో బయటికి తీసుకెళ్ళమని, లేకపోతే వేరే విషయాల్లో ఫెంటాస్టిక్ షంటింగ్, కానీ నేను పెరగటంలో మటుకు కాదు. తను ఎప్పుడు కోఆపరేట్ చేసింది. నేను ఆప్థల్మాలజీకి అంటే చెప్పారు కదా మీరు, ఫస్ట్ నేను జనరల్ సర్జరీ స్టాన్లీలో చేశానమ్మా. తర్వాత 3 ఏళ్ళు అది అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ జనరల్ సర్జరీ టు ఇంగ్లాండ్. జాబ్ దొరకలేదు. సో ఐ డిడ్ 4 years ఆఫ్ ఆర్థోపీడిక్స్ అండ్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ యాక్టివ్. అంటే ఎన్ని ఎమర్జెన్సీస్ చూసి ఉంటాను. కెన్ టెల్ యూ ఎ స్టోరీ ఆన్ దట్, హౌ ఐ సేవ్డ్ వన్ అమాంగ్ ద డాక్టర్స్. చిన్న కథ, పిట్ట కథ లాంటిది. అక్కడ ఆ పార్టీలో పెద్ద డాక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దమ్మా, కార్డియాలజిస్ట్, టాప్ అండ్ ఫిజిషియన్స్ అందరూ ఉన్నారు. నా కజిన్ డ్రింక్ తాగుతూ ఒక డాక్టర్ జోక్ వేస్తే ఈ గారె తింటూ, అది గొంతుకు ఎర్రగుంటాడు అతను. ఆ గ్లాస్ కింద పడి పగిలిన సౌండ్కి నేను వెనక్కి తిరిగి చూస్తే ఒక డాక్టర్ పల్స్ చూస్తున్నాడు, ఒక డాక్టరు రవి 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 అంటున్నాడు. ఓకే,
వాడేమో బ్లూ అయిపోయి గ్లాస్ పడిపోయిందంటే ఈజ్ బికమింగ్ అన్కాన్షియస్. నేను ఒక్క జంప్లో ఇటు నుంచి అటు పరిగెట్టుకుని వెళ్ళి ఆ వెనకాల నుంచి ఒక మెదడు ఉందన్నమాట, ఆ మెదడుతో రిప్స్ ఇరిగేటట్లు ప్రెషరైజ్ చేస్తే అనేది బయటకు వచ్చి మళ్ళీ నార్మల్కి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ద డాక్టర్ టెల్స్ మీ ఐ సేవ్డ్ హిస్ లైఫ్. అంటే వాట్ ద బ్రెయిన్ డజంట్ నో ది ఐస్ కెన్ నాట్ సీ. అంత ఫేమస్ కార్డియాలజిస్టులు ఉన్నా కూడా అక్కడ నేను క్యాజువాలిటీ డాక్టర్ని కాబట్టి ఆ 4 years ఆఫ్ ఆర్థోపెడిక్స్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వలన ఆ క్షణం నేను రియాక్ట్ కాగలిగాను. అట్లా ఉంటుంది మెడిసిన్ ఎక్స్పీరియన్స్. మెడిసిన్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ మెడిసిన్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సమయస్ఫూర్తి ఇంకా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ అని అంటే రిపీటెడ్ గా మనం ఎక్స్పోజ్ అవటం. నన్ను అందరూ అడుగుతారు సర్జన్స్ గొప్పవాళ్ళ ఫిజిషియన్స్ గొప్పవాళ్ళ అని. నేను ఎప్పుడు ఫిజిషియనే గొప్పోడు అంటాను. ఎందుకంటే ఫండమెంటల్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందనా? నో రిపిటేషన్ అమ్మా. ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, ఆమె రోజు రిపీటెడ్ గా షీస్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్, ఏ ప్రొఫెసర్ ఇన్ అవర్ కెరియర్. అట్లాగా మేము సర్జన్స్ అదే ఆపరేషన్ మళ్ళీ చేస్తూ ఉంటే వీ బికమ్ ఎక్స్పర్ట్. సైకిల్ దొక్కినట్లు, కారు నడిపినట్లు. ఫిజిషియన్స్ కి అట్లా కాదు. ఒక కేసు ముందుకు వస్తే 10 రకాల జబ్బులు వాడి మైండ్ లోకి వస్తాయి, అందులో ఒకటి పిన్ పాయింట్ చేయాలి. అవును, చేసి దాన్ని ట్రీట్ చేస్తేనే పేషెంట్ కి జబ్బు తగ్గుతుంది. మరియు ఎవరి బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది ఇక్కడ? ఇట్స్ నాట్ యాజ్ సింపుల్. ఫిజిషియన్ కదా, కాబట్టి ఫిజిషియన్ ఈజ్ ఎ గ్రేటర్ డాక్టర్ అని నాకు అనిపిస్తుంది. సో ఆ రకంగా మీరు చూసుకుంటూ పోతే నేను ఆర్థోపెడిక్స్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్తో గొడవపడి న్యూరోసర్జరీకి వెళ్ళాను. అండ్ ఐ డిడ్ 1 year ఆఫ్ న్యూరోసర్జరీ. అప్పుడు కొల్లి లజపతి రాయ్ గారని కృష్ణా డిస్ట్రిక్ట్, మా సీనియర్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఆయన అక్కడ ప్రొఫెసర్ ఆప్థల్మాలజీ. ఆయన నుండి మేము అక్కడ ఏం చేస్తామంటే హాలిడే దొరికితే 1 నెల, ఆ నెల రోజులు ఇక్కడ మనకి జీతం ఇస్తాడు. ఆ నెల రోజులు ఇంకో చోట పని చేస్తే అక్కడ కూడా జీతం వస్తుంది. ఈ డబుల్ పే సిస్టమ్ ఉందని చెప్పేసి ఆ మూన్ లైటింగ్ అంటారు అక్కడ. వెళ్ళి నేను రాయ్ గారు, లజపతి రాయ్ గారు ఉండన్నారు, మీరు నా దగ్గరికి వచ్చి ఒక 1 month చేయొచ్చు కదా, హాలిడే ఉంది కదా అంటే నేను వెళ్ళి అప్పుడు ఆప్థల్మాలజీలో ఆయన దగ్గర చేశాను. అక్కడే శ్రీవాస్తవ్ దేశాయ్ గారని కన్నడిగా డాక్టర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు బాసులు నాకు. వాళ్ళు నాకు ఆప్థల్మాలజీ ABCDలు నేర్పించారు. 1 month అవగానే నన్ను పోనీలా వాళ్ళు, మా దగ్గర వేకెన్సీ ఉందయ్యా, జాయిన్ అవ్వు, చూడు నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని. ఉన్నాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. అవునా? I fell in love with it. అంటే ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ మీకు చేయనిది something in ophthalmology because it is far more challenging for me. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ లో ఒక బోన్ మనం బ్రేక్ చేస్తే, ఇన్ఫాక్ట్ ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో. సో ఇది బ్రేక్ చేసి మనం కొద్దిగా అనీవెన్ గా సెట్ చేసామనుకోండి, అది మౌల్డ్ అయిపోతుంది. కంటిలో అట్లా కుదరదు. ఇంతే, కన్ను అనేది సెకండ్ ఛాన్స్ లేదు. ఏ డాక్టర్కైనా, ఏ కంటి డాక్టర్కైనా ఫస్ట్ టైమే పర్ఫెక్షన్ గా ఉండాలి. నువ్వు ఎంతమందినన్నా చెయ్యి, అంతమందికి పర్ఫెక్షన్. ఆ సెకండ్ ఛాన్స్, సెకండ్ టైం కంటి మీద ఐ ఆపరేషన్ అయింది, అది నేను చేసిన, ఎవరు చేసినా కూడా ఇట్ అవుట్పుట్ వోంట్ బి ద సేమ్, రిజల్ట్ విల్ నాట్ బి దట్ గ్రేట్. సో ఫస్ట్ టైం ఈస్ ద బెస్ట్ టైం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రిన్సిపల్స్ తో నేను ఐ హావ్ బికమ్ ఏ వెరీ స్లో అండ్ కాషియస్ సర్జన్, అన్లైక్ మై జనరల్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్స్. అంటే ఇక్కడ మనకి మళ్ళీ అవకాశాలు రావు కాబట్టి అతి జాగ్రత్తగా చేయవలసిన సర్జరీ. నేను ఆల్సో, మీకు తెలుసో తెలీదో, నేను ఐఎమ్ ఏ ఫ్లయర్ అమ్మా. ఐఎమ్ ఎన్ ఏరోబాటిక్ ఫ్లయర్. ఐ హ్యావ్ ఏ బ్రిటిష్ పైలట్ లైసెన్స్ అండ్ ఐ హ్యావ్ ఏ ఆల్సో డిడ్ ఏవియేషన్ మెడిసిన్. చేసి నేను ఐ టుక్ ఏ ఆథరైజ్డ్ మెడికల్ ఎగ్జామినర్ పోస్ట్ ఫర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ UK ఫ్రమ్ హీత్రూ ఎయిర్పోర్ట్. అదొక 10 years చేశాను. దాంతో ఏంటంటే మనం అందరినీ సర్టిఫై చేసి పైలట్స్ ని గ్రౌండ్ చేస్తాం ఫిట్ కాకపోతే. రెండోది ప్యాసింజర్స్ వెళ్ళేవాళ్ళు ఓల్డ్ పీపుల్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. సో ఇట్లాంటి ఈ ఫ్లయింగ్ ఇవి చేసేటప్పుడు ఈ రకంగా నేను వేరియస్ స్పెషాలిటీస్ నుంచి మారటం, ఆ రకంగానే ఇంగ్లాండ్ ఈజ్ ఏ హార్స్ కంట్రీ అమ్మ. హార్స్ రైడింగ్, ఎందుకంటే అది నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను. ఇంట్లో భరించలేక అక్కడ పడేశారు. సో అప్పుడు చిన్నప్పుడు అంటే అల్లరి చేయని పిల్లోడు ఎవడు ఉంటాడమ్మా, నేను కూడా అందులో ఒకడిని. అంతే. సో కోరుకొండ సైన్స్ స్కూల్ బట్ చాలా రిగరస్ ట్రైనింగ్ కదండి. బాగా తన్నేవాళ్ళు, పరిగెట్టించడం కూడా, పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్ గా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి చెప్పాలంటే అల్లరి చేసామంటే సైనిక్ స్కూల్ కోరుకొండలో పడేస్తామని.
నన్ను అప్పుడు అట్లానే పడేశారు. సో ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ దట్ స్కూల్, గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ రోజుకి ఆ రోజుకి ఆ బసవయ్య గారిని నేను మర్చిపోలేను. ఆయన నా గురువు గారు అప్పుడు. బట్ స్కూల్ టాట్ మీ లాట్ ఆఫ్ డిసిప్లిన్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ దట్ యూజువలీ పీపుల్ హ్యావ్ ఫియర్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ అండ్ చేంజెస్. అవును, అది ఫియర్ లేకుండా మీరు జస్ట్ ఇష్టం ఫియర్ వచ్చినట్టు అంటే నా చిన్నప్పటి నుంచి దట్స్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ అబౌట్ మై సెల్ఫ్. ఫియర్ లేదు. ఇప్పుడు నన్ను వేరే ప్రొఫెషన్కి Zero. వెళ్ళమంటే ఎవరైనా కొంచెం జంక్ ఉంటుంది, ఎందుకులే ఇది బానే ఉంది కదా, వై షుడ్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. బట్ యు మూవ్ ఫ్రమ్ ఆర్థోపెడిక్స్ completely to a very different specialty, which is ophthalmology. మధ్యలో న్యూరోసర్జరీ, అది కూడా ఒక కాంప్లెక్స్ స్పెషాలిటీ. అది they're all surgical specialties, and I love surgery because it's a hands on job. మన చేతులతో చేసే పని కదా. ఇప్పటికి 1,00,000 చేశారా సార్? 1,00,000 పైన చేశారని వినికి. I would have done around 1.5 lakhs. నో, 1,50,000 సర్జరీలు మీ చేతులతో చేసి చేశాను. దట్స్ అన్ అమేజింగ్ ఫుల్ఫిల్మెంట్ కదా సార్. అంటే నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. బట్ మీలాంటి క్రియేటివ్ థింకర్స్ కి ఏదో రోజు సర్జరీలు చేసుకుంటూ పోతే సాటిస్ఫై అవ్వదు సోల్, బికాస్ మీరు అంత మూవ్ అయ్యారంటే. ఇప్పటికి కూడా ఉండదు నాకు సాటిస్ఫాక్షన్. సో అంటే వాట్ గివ్స్ యూ దట్ కిక్? ఇప్పుడు నేను అదే కాంప్లికేటెడ్ సర్జరీ అనుకుంటారా, లేకపోతే మంచి సర్జరీ పెద్దవాళ్ళకి ఎవరికో చేశారనా, లేకపోతే అతి నిరుపేద వాళ్ళకి చేశారనా? వాట్ గివ్స్ యూ? ఇంకొక స్టోరీ చెప్పనా? చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే బాపిరాజు గారు అని ఉన్నారు కదా, ఆయన ఒకప్పుడు టీటీడీ చైర్మన్. మొన్న వాళ్ళ అమ్మాయికి కూడా చేశాను నేను. ఆయన భార్య చాలా సేవలు చేస్తారు. వాళ్ళు ఒక పొలంలో ఒక లేడీ ఇట్లా ఏదో తీస్తుంటారు కదా, ఇట్లా అనగానే ఆ ముళ్ళు కంటిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి బయటకు వచ్చింది. షీ బికేమ్ బ్లైండ్. సో ఆమెను తీసుకుని నా దగ్గరికి వచ్చారు. నేను పిచ్చ బిజీగా ఉన్నాను, ఫుల్ ఆఫ్ విఐపీస్ ఆ రోజు. ఆమెను చూడగానే నేను బాపిరాజు గారితో, సార్ మీరు సరోజినీదేవి తీసుకెళ్ళండి అన్నాడు. సరే డాక్టర్ గారు, మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని ఆయన వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ పేషెంట్ని చూస్తూ నేను అనుకున్నాను మనసులో, ఆ లేడీ కేవలం బీదరికంలో ఉన్నది కాబట్టి నేను నో అన్నాను. అదే ఇందిరాగాంధీ అయితే నేను నో అంటానా, సోనియా గాంధీ అయితే నో అంటానా అనగా చీ అనుకున్నాను. నా గురించి నాకే చీ అనిపించింది. వెంటనే లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి కార్ పార్కింగ్లో దొరికాడు ఆయన. తీసుకురమ్మని ఆమెను తీసుకొచ్చి, ఎందుకు అనుకున్నానంటే అమ్మా, అది నాకు తెలుసు నా చేతుల్లో నేను తప్పితే ఎవడు చేయలేడని. నా దగ్గర టెక్నాలజీ ఉంది, చేతులు ఉన్నాయి. సరోజినీదేవికి వెళ్తే ఏ జూనియర్ డాక్టరో ఏ యంగ్ డాక్టరో వాళ్ళు కూడా చాలా పెద్ద ఆశయంతోనే చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండదు. నా దగ్గర ఉంది, కానీ నేను ఈ ఎక్విప్మెంట్ని ఫ్రీగా ఇవ్వాలా. నా ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ ఈ 7 crores మినిమం. సో అది నేను ఫ్రీగా ఎట్లా ఇస్తాను, అందుకని ఫస్ట్ రిఫ్యూజ్ చేశా. బట్ దెన్ ఐ థాట్ ఇట్ వాజ్ రాంగ్, అందుకని పిలిచి చేశాను. ఫుల్ 20/20 విజన్ వచ్చింది నెక్స్ట్ డే. కాళ్ళకి దండం పెట్టింది. ఆ ఆశీస్సులు నాకు చాలు. అదే ఫుల్ఫిల్మెంట్. అసలు న్యాయంగా ఆలోచిస్తే డాక్టర్స్ లో ఒక బిల్ గేట్స్ ఎవడు కనపడ్డు మనకి. కొంతమంది డాక్టర్స్ ఫినామినల్ సక్సెస్ అయ్యి చాలా సంపాదించవచ్చు, కానీ సంపాదనకి అంతేంటి. సో డాక్టర్స్ అందరికి కూడా ఆఖరికి మిగిలేది ఆ తృప్తి. అంతే కదా. ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను ఇంగ్లాండ్ లో 20 years ఉన్నాను దరిదాపు. చాలా కంఫర్టబుల్ లైఫ్. అక్కడ బోర్డు సంపాదన అంటే NHS లో లేదమ్మా, మన గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే. లాస్ట్ 1 year నాకు సంపాదన వెన్ ఐ కేమ్ ఇన్ టు ప్రైవేట్. అంతకుముందు ఓన్లీ ప్యూర్ డెడికేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డెడికేషన్ ఫర్ మేబీ దేర్ ఇస్ మనీ, బట్ స్టిల్ దేర్ వాజ్ డెడికేషన్. ఈ టెక్నాలజీలోకి మనము ఎంటర్ అయినప్పుడు యూ స్టార్ట్ గెటింగ్ మోటివేటెడ్ అమ్మా. ఆ మోటివేషన్ తో మీరు కంటికి న్యాయం చేస్తారు, కంటి వెనుకున్న మనిషికి కాదు. అంటే ఆ కైండ్ ఆఫ్ క్లారిటీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీకు ఒక సెల్ఫ్ రియలైజింగ్ మూమెంట్ వచ్చింది. బాపిరాజు గారి వైఫ్ విషయంలో అంటే అదొక బాపిరాజు గారి విషయంలో చెప్పాను, బట్ అట్లాంటి ఎన్ని ఉన్నాయో. రాజశేఖర రెడ్డి గారు ఒక సీఎం అయిన తర్వాత నా క్లినిక్ కి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఫస్ట్ టైం ఆయన సీఎం అయిన రోజున మామూలు ఫోన్ లో నుంచి నా సెక్రటరీ నర్మదా, షీ పిక్ ద కాల్. మా ప్రసాద్ ఉన్నాడా అంటే, మీరెవరండి అంటే, నేను రాజశేఖర రెడ్డి అమ్మా. ఏ రాజశేఖర రెడ్డి అండి? ఏమా, నేను సీఎం నమ్మా, ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు సార్ అంటే ఆయన, సరే నా ఫోన్ చేయమను. తర్వాత నర్మదా నన్ను అడుగుతుంది, డాక్టర్ ఒక సీఎం అట్లాగా డైరెక్ట్ గా ఫోన్ చేస్తా అంటే, నీ బొంద అట్లా చేయరు, ఎవడో చేసి మనల్ని లైన్లో పెట్టి అప్పుడు సీఎం గారు లైన్లోకి వస్తారు, అంతేగాని అట్లా సీఎం గారు చేయరు. నువ్వు ఎవరి పేరు విన్నావో అన్న. లేదు రాజశేఖర్, యాక్టర్ రాజశేఖర్ ఏమో, లేదు రాజశేఖర్ రెడ్డి అమ్మ అన్నాడు. నంబర్ ఇచ్చాడు అన్నాడు. ఆయనే నీకు నంబర్ ఇచ్చాడా? నంబర్ ఇచ్చాడు, ఇదిగో చేసా.
చేస్తే సూర్యుడు ఎత్తాడు. ఏం సూర్యుడు సార్ చేయడం ఏంటి, నువ్వేమైపోయాడు? నేను అట్లా 5 నిమిషాలు అటు వెళ్ళానయ్యా, ఆయనే మీ చేసేసాడు, మీ ఫ్రెండ్ కదా. ఆయన ఏంటి ఫోన్ చేసి, ఇగో నా దగ్గర ఈ జర్నలిస్ట్ ఉన్నాడు, వీడికి 2 కళ్ళు గుడ్ల గోబల్లాగా ఉన్నాయి, వాడికి నీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలని కానీ డబ్బులు లేవు అంటే మరి ఫ్రీగా చేసి పెట్టన్నాడు. ఇది మీరు చెప్పాలా, పంపించండి చేస్తాను. చేసిన తర్వాత ఆ జర్నలిస్ట్ కూడా వచ్చి నా కాళ్ళకి దండం పెట్టకపోతే ఆపేసి, బాబు ఇది నేను కాదు, ఆయన చేయించాడు, పోయి ఆయనకి పెట్టుకో, నాకేం సంబంధం లేదు, నేను పూజారి లాగా మధ్యలో చేయమంటే చేశా, సో యూ జస్ట్ గో. అట్లాగా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయమ్మా ప్రతి డాక్టర్ జీవితంలో. అది ఇన్సిడెంట్స్ అందరికీ ఉంటాయి సార్. కనెక్ట్ ద డాట్స్, ద వన్ హూ కనెక్ట్స్ ద డాట్స్, వాళ్ళు ధన్యులు. ఎందుకంటే అక్కడ స్పిరిచువల్ డెస్టినీ అని కానీ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, అదృష్టవంతులే నిజంగా. ఆ అనుభూతి వేరు కదా. అంతే మనకి అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయిందని గుర్తు తెచ్చుకుని ఒక ఆత్మ పరిశీలన ఉండడం ఇస్ గ్రేట్ సార్. కానీ సార్ ఇది ఈ లాసిక్ సర్జరీ అనేది మొదటి సర్జరీ మీరే చేశారు భారతదేశంలో. ఇంగ్లాండ్ లో నేనే, ఇక్కడ నేనే. భారతదేశానికి వచ్చేటప్పుడు మీరు అంటే మీకు ఎందుకు ఒక తపన కలిగింది ఆడపిల్లలకి కళ్ళజోళ్ళు ఉంటే అదొక టాబు, సోషల్ టాబు అని? అలాగా ఎందుకంటేనమ్మా నాకు మొదటి నుంచి నేను ఐ కన్సిడర్డ్ మై సెల్ఫ్, నేను అవునో కాదో ఇంకొకళ్ళు చెప్పాలి కానీ నా మనసులో నేను ఎప్పుడు ఐ వాజ్ ప్రొటెక్టింగ్ గర్ల్స్. కాలేజీలో ఆడపిల్లల్ని ర్యాక్ చేస్తే నేను ఊరుకునేవాడిని కాదు, కొట్టేయడమే. సో వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా నేను వచ్చి నేను వస్తున్నానంటే ఎటోళ్ళకి ఈ ర్యాగింగ్ కింగ్స్ ఉంటారు, వాళ్ళందరూ బారిపోతారు, దే డోంట్ వాంట్ టు ర్యాగ్. సో రెండోది, మై ఓన్ సిస్టర్ వాజ్ వేరింగ్ గ్లాసెస్. ఈ పెళ్లి చూపులు అని ఉంటాయి మన సొసైటీలో. ఆ పెళ్లి చూపుల్లో ఆడపిల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పాప బాధపడుతుంది అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాకు కళ్ళజోడు పెట్టుకుంది మాకు వద్దంటారు. అదే మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి వద్దా? అది నాకు బాధేసింది ఆడపిల్లని. ఈ టెక్నాలజీ నా చేతిలోకి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ థాట్ అది, బా ఇది మన పిల్లలకి ముందు డౌరీ దగ్గర సేవ్ అయిపోతారు ఆడపిల్లలు. అంటే కళ్ళజోడు ఉంటే డౌరీ ఎక్కువ అడుగుతారు, లోపంగా చూస్తారు, అదొక లోపం. సో అదే గనక మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటెలెక్చువల్ గా చూస్తారు. అవును, చాలా మేధావి, ఐఐటీలో చదివాడు అట్లా చెప్పుకుంటారు. బట్ అందుకని నేను కూర్చుని ఆలోచిస్తూ వెళ్దాం, అక్కడ నాకు లూక్రేటివ్గా ఉంది. నా వైఫ్ ఆ రోజు ఏడ్చింది కూడా, ఎందుకు సుఖంగా ఉన్నావు ఇక్కడ, నువ్వు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుని మళ్ళీ ఇండియా అంటావు. వీఆర్ వెరీ హ్యాపీ, 2 children, 2 boys, హ్యాపీలీ సెటిల్డ్, ఎందుకని చెప్పేసి. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు, తెల్లోడికి 20 సంవత్సరాలు సేవ చేశాను, నా దేశానికి కూడా నేను చేసుకోవాలి కదా, ఇన్నాళ్ళు సపోర్ట్ చేసావు, ఇందులో కూడా చేయనంటే ఆఖరికి రిలక్టెంట్లీ షీ అగ్రీడ్. సో రావటం దానికోసం వస్తూ నేను ఇచ్చేది ఏంటమ్మా, మ్యాక్సిమం విషన్ కదా. నేను కూడా శ్రీ వెంకటేశ్వర ఐ సెంటర్ అని పెట్టొచ్చు, లేదా కాసు ప్రసాద్ రెడ్డి ఐ సెంటర్ అని పెట్టొచ్చు. కానీ ఒక ఐ సెంటర్ అనేది, ఒక హాస్పిటల్ అనేది 10 మంది రకరకాల మతాల వాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు, రకరకాల రీజన్స్ నుంచి వచ్చే ఒక న్యూట్రల్ ప్లేస్ కాబట్టి నా పేరు ఉండకూడదని చెప్పి నేను ఇచ్చేది మ్యాక్సిమం విజన్ కాబట్టి లెట్ మీ కాల్ ఇట్ యాజ్ మ్యాక్సీ విజన్ అని ఐ బికేమ్ ద ఫౌండర్. ఈ ఫస్ట్ లాసిక్ సర్జరీ భారతదేశంలో హూ డిడ్ యూ పర్ఫార్మ్ ఆన్ సార్, మీకు గుర్తుందా? బికాస్ అది ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ మూమెంట్ కాబట్టి మీ లైఫ్. అవునమ్మా, ఆ లేడీ ఈజ్ ఒక టెమిలియన్, ఈ రోజుతో కూడా నాతో టచ్ లో ఉంటున్నాము. ఎందుకంటే ఆమెకు మళ్ళీ క్యాటరాక్ట్స్ వస్తే అది కూడా నేనే చేశాను, అది కూడా ఫ్రీయే. ఫస్ట్ I think she paid a little bit, but second time మటుకు ఆమెకి నేను దండం పెట్టి, ఎందుకంటే ఆమెకు చెప్పాను, అమ్మ నువ్వే ఫస్ట్ అని. మరి ఎంత ధైర్యం కావాలా, ఒక కొత్త టెక్నాలజీ. అవును, ఓకే, నా మీద ఎంత నమ్మకం కావాలా, నేను చెప్పే మాట మీద ఎంత నమ్మకం కావాలా. టెక్నాలజీ ఆమెకేం తెలుసు, నన్ను చూసి చేయించుకుంటున్నావా, అంతే కదా. సో కళ్ళజోడు పెట్టుకుని ఉండేది ఆవిడ. ఎంత ఉండేది సార్ పవర్ అప్పుడు? అప్పుడు ఆమెకి అరౌండ్ 7 ఉందమ్మా, -7. ఆ నంబర్లు కూడా మనకు అర్థం కావు కానీ అంటే తీసేస్తే ముక్కు నుంచి ఏం కనపడదు, దగ్గర కనపడుతుంది, ఇట్లా దగ్గర పెట్టుకుని దూరం కనపడదు. సో అట్లాంటిది మీరు సర్జరీ చేసి లెన్సెస్ పెట్టారా సార్? కాదమ్మా, వాట్ డిడ్ యు డు యాక్చువల్లీ? సీ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇప్పుడు మన కంటి మీద నల్లగుడ్డు తెల్లగుడ్డు ఉంటుంది కదా, ఈ నల్లగుడ్డులో ఒక వాచ్ గ్లాస్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ వాచ్ గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్. దానికి మధ్యలో ఒక మందం ఉంటుంది, ఆ మందాన్ని తగ్గించటమే విద్య. సో లేజర్ బీమ్ వెళ్ళి
లేయర్ బై లేయర్ తీసేస్తుంది. తీసేస్తే ఏమవుతుంది, వాచ్ గ్లాస్ ఇట్లా స్టీప్ గా ఉండేది మధ్యలో కొన్ని లేయర్స్ తీస్తే ఫ్లాట్ అవుతుంది. ఈ చేంజ్ కరెక్ట్స్ ద పవర్. సపోజింగ్ -1 ఉంటే 10 లేయర్స్ తీసామనుకోండి, 2 ఉంటే 20 తీస్తాం కదా, 3 ఉంటే 30 తీస్తాం కదా. అదంతా కంప్యూటర్, AI కంట్రోల్డ్ కంప్యూటర్. ఇట్ విల్ కంట్రోల్ హౌ మచ్ laser to be sent to the eye precisely to remove only 10 layers or to remove only 20 layers. అంత ప్రెసిషన్ బేస్డ్ డివైస్ అది. అది అప్పుడే ఉండేది, అమెరికన్స్ కొనుక్కున్నారు. అమెరికా ఈజ్ ఎ మోస్ట్ ఫ్యాసినేటింగ్ కంట్రీ ఐ ఎవర్ విజిటెడ్ ఇన్ మై లైఫ్. అంటే ఐఎమ్ షూర్ రష్యా మస్ట్ బి ద సేమ్, బట్ ఐ నెవర్ విజిటెడ్ దేర్. అమెరికాలో నేను ఒక ఇంటెలెక్చువల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను నేను యాజ్ ఏ గెస్ట్ స్పీకర్. అక్కడ ఈ మైక్ అడ్జస్ట్ చేయడానికి ఒక కుర్రోడు వచ్చాడు, జీన్స్ లో వచ్చాడు, ఒక టీషర్ట్ వేసుకున్నాడు, గిడ్డం ఉంది, గడ్డం కూడా గీసుకోలేదు. సరే వాడెవడో మైక్ అడ్జస్ట్ చేస్తున్నాడులే, మైక్ కుర్రోడు అనుకున్నాను నేను. ఈజ్ ఎ డబుల్ PhD ఫ్రమ్ హార్వర్డ్. ఓకే, వాళ్ళు డ్రెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, బట్ ఆ రూమ్ లో ఉన్న నాలెడ్జ్కి నేను ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. వీళ్ళందరూ ఆల్సో ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ మోటివేషన్ ఫర్ ఆర్డినరీ పీపుల్ లైక్ మీ. ఐ మీన్ మీరు అన్నమాట రైటే, అక్కడ నాలెడ్జ్ ఇస్ పవర్ అని నమ్మే కొంతమంది ఉన్నారు అక్కడ, క్రీమ్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్స్ మీరు అన్నట్టుగా మంచి మంచి యూనివర్సిటీస్ లో. సో అయితే ఈ టెక్నాలజీ మొదలు పెట్టాక ఫస్ట్ సర్జరీ యువర్ సక్సెస్ఫుల్, వెంకటలక్ష్మి గారిది వారిది. ఆ తర్వాత ఈ కారణం, ఈ అండర్ కరెంట్, సోషల్ అండర్ కరెంట్ డైరెక్ట్ గా అటాక్ చేసి వచ్చేవారా జనం? అంటే మా అమ్మాయికి పెళ్లి కావట్లేదండి, కళ్ళజోడొద్దు అని వచ్చేవారా? మీరు గమనించిన నేనేం చేశానంటే అమ్మా, యూ హ్యావ్ టు ఎనీ టెక్నాలజీ కొత్తది వచ్చినప్పుడు మన డ్యూటీ ఏంటంటే సర్జరీ చేసే గొప్పతనం కాదు, మన మాట, మనం పేషెంట్ కి ఇచ్చే కంఫర్ట్, వాళ్ళకి ఆ టెక్నాలజీలో నమ్మకాన్ని క్రియేట్ చేయటం. దానికి మీడియాను వాడుకున్నా. కొత్తగా వచ్చింది జెమినీ టీవీ అప్పుడు. సో అప్పట్లో అందులో ఒక ఆయన ఉండేవాడు, బ్రహ్మాంద్ రెడ్డి గారని. ఆయన వచ్చి, సార్ ముందు చూపు అని మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, కొన్ని ఎపిసోడ్స్ మీరు చేయండి, ఎడ్యుకేషనల్, సో ఇట్ విల్ కాస్ట్ యూ అన్నాడు. ఎడ్యుకేషనల్ అంటే నో ప్రాబ్లం అండి, ఐ విల్ స్పెండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ బికాజ్ ఐ వాంట్ టు ఎడ్యుకేట్. అంటే ఎడ్యుకేషన్ నాట్ ఇన్ లేసిక్ అమ్మ, గ్లకోమా ముఖ్యంగా. ఇది ఇంతవరకు ఎవరికి తెలీదు. కంటికి కూడా బ్లడ్ ప్రెషర్ ఉంటుందని, అట్లానే డయాబెటీస్, వాళ్ళకు ఉండే రెటినా, దీస్ ఆర్ ఆల్ సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ ఐ సైట్. అవును కదా సార్, అంతే. సో అట్లాగా నేను పర్టికులర్ ప్రోగ్రామ్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. సో ఆ ప్రోగ్రామ్ చేసామమ్మా. ఆ తర్వాత స్వాతి అని ఒక మ్యాగజైన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆ మ్యాగజైన్ లో ఐ టుక్ 3 years అడ్వర్టోరియల్స్, సింప్లీ ఎడ్యుకేటింగ్. ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేటింగ్. కానీ ఎప్పుడు కింద రాసేవాడిని, ఇది చదివిన ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లో మీరు నమ్మిన మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోండి. ఇట్స్ ఎన్ అన్బయాస్డ్ టాక్ అనమాట. నా దగ్గర రమ్మనట్లా, నేను మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల్లో ఇవి ముఖ్యమైన అంశాలు, ఇవి చెక్ చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు దాదాపు ఒక 80 కోట్ల మంది జనం ఉంటే, ఐ థింక్ దే సే 80 million, ఇట్ వోంట్ కమ్ ఇన్ క్రోర్స్. ఒక 80-85 million పీపుల్ ఉంటే ఇంగ్లాండ్ లో అందరికి ఫ్రీ ఐ టెస్ట్ ఎందుకు పెట్టాడు? ఎందుకంటే వాడు పేషెంట్ కి వాడే ఖర్చు పెడుతున్నాడు, డాక్టర్ కి తనే ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి అండ్ దే బిలీవ్ ఇన్ ప్రివెన్షన్. కాబట్టి స్టేట్ రన్ కాబట్టి హెల్త్ కేర్ అదుపు చేసుకోవాలి, వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే, మనం ఎన్నిట్లకో ఖర్చు పెడతాము, సంవత్సరానికి ఒక 300 మనీ కాదంటే ఒక కంటి డాక్టర్ దొరుకుతాడు. జస్ట్ లైక్ మన స్కూటరు, కార్ సర్వీసింగ్ లాగా వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకుంటే కంటి డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఐ టెస్ట్కి మనం ఆప్టికల్ షాప్కి వెళ్తే వాళ్ళు కేవలం గ్లాసెస్ చెక్ చేస్తారు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ గ్లాసెస్ చెకప్ అయిపోతుంది, కంటిలో ప్రెషర్స్ చెక్ చేస్తారు, చుక్కలేసి కంటి వెనుకున్న నరాన్ని చెక్ చేస్తారు, ఇవన్నీ అవుతాయి. అది సంవత్సరానికి ఒకసారి చేస్తే కొన్ని నిశ్శబ్ద వ్యాధులు బయటపడి ముందే పట్టుకుంటాం. ఏమిటి సార్ నిశ్శబ్ద వ్యాధులు? ఒకటి డయాబెటీస్ రిలేటెడ్, ఇంకోటి గ్లకోమా. ఇట్లానే చిన్న పిల్లలు చెప్పలేరు కదా, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు అసలు? ఉంటాయి. చాలా సింపుల్ గా ఒక సిమ్టమ్ చెప్తాను మీకు. చిన్న పిల్లోడు మయోపిక్ అంటే మైనస్ పవర్ ఉంది, ఇంకా కలజోడు లేదు. మైనస్ పవర్ అంటే దగ్గర కనపడుతుంది, దూరం కనపడదు. వాడు దేని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటాడు? ఆ పాప గాని ఆ బాబు గాని దగ్గరగా ఉండే బాల్ దంతే కనపడదు, క్రికెట్ బాల్ మీదకేస్తే కనపడదు దగ్గరకు వచ్చేదాకా. సో దే విల్ టేక్ ఇంట్రెస్ట్. మీరు అన్నట్లు దగ్గర ఉన్నాయి మొబైల్స్, లేకపోతే ఇప్పుడు ఇవాళ కాలంలో అయితే మొబైల్స్, పుస్తకాలు, ఇవే. అండ్ చెస్ ప్లేయర్స్, గేమ్స్, చెస్ ప్లేయర్స్. He won't play other sports. He'll play indoor games like table tennis.
దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ యాక్చువల్లీ. ఈ సిమ్టమ్సే కదా మరి పిల్లోడు చెప్పలేని సిమ్టమ్స్. కాబట్టి హూజ్ డ్యూటీ ఈజ్ ఇట్? తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు 5వ బర్త్డే రాగానే ప్రతి సంవత్సరం 21st బర్త్డే దాకా కంటి పరీక్ష ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా తల్లిదండ్రులు చేయించాల. చేయకపోతే వాళ్ళు లీగల్లీ పనిషబుల్ పేరెంట్స్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ లేదు మనకి ఆ పద్ధతి. బట్ న్యాయంగా మోరల్ గా మనం కూడా పనిషబుల్. ఎలా అయితే వ్యాక్సిన్స్ ఒక భాగం అయిపోయాయి అట్లానే షెడ్యూల్ అలా ఉండాలి. ఇది కూడా ఐ పరీక్ష అనేది ఇంపార్టెంట్. మనకైతే సార్ రిలేటివ్లీ మరి మనకి డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అంటారు. డయాబెటీస్ కి సంబంధించిన కంటి వ్యాధులు చాలా మీరు చూసుంటారు కదా సార్. అంతే కదా, కంప్లీట్ గా పోతుందా సార్ కంటి చూపు? టోటల్ బ్లైండ్నెస్ వచ్చింది. డయాబెటీస్ ఇట్స్ అ వెరీ ఇల్ అండర్స్టూడ్ డిసీజ్ అమ్మా. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవట్లా. మనం అంటే అటు డాక్టర్లు ఇటు పేషెంట్స్ అయితే ఇక వర్స్ట్. దాన్ని అస్సలు అర్థం చేసుకోరు డాక్టర్స్. నేను ఎందుకు అంటున్నానంటే సమ్ టైమ్స్ కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ వచ్చి వాళ్ళకేదో కొంత న్యూట్రిషనల్ ఎక్స్పీరియన్స్ ఉండి కొబ్బరి నూనె తాగమనో లేకపోతే ఈ రకమైన ఫుడ్ తినండి ఈ రకమైన ఫుడ్ తినొద్దనో వాళ్ళు తోచిందేదో మీలాంటి వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. అది డాక్టర్స్ కొంతమంది దాన్ని బ్యాడ్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరూ చెప్పనప్పుడు తను చెప్తున్నాడు కదా, నష్టం ఏంటి? హామ్ చేయనంత కాలం ఏ మాట చెప్పినా కూడా అది మంచి మాటే, అంతే కదా. అవును. లెట్ దెమ్ టాక్, బట్ యు ఆల్సో జాయిన్. యూ కాంట్రడిక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా. మనం అతన్ని దూషించే కన్నా కూడా అవును లేటెస్ట్ డే ఇప్పుడు మన దేశంలోనమ్మా ఈ రోజున ఎలోపతి మెడిసిన్ కాకుండా హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, యునానీ మెడిసిన్ ఉంది. ఇవి 4 కాక ఇంకా చాలా మూలికలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కోయేవాళ్ళు మన ట్రైబల్స్లో వాళ్ళ ఉన్ని. లేదా ఎన్నిటికన్నా ముఖ్యం మన అమ్మ ఇచ్చే చిన్న చిన్న చిట్కా మందులు అంటారు. మరి అవన్నీ తినే కదా మనం ఇక్కడికి వచ్చాము. మా అమ్మ చంపేసేది ఎవ్రీ ఇయర్ ఆముదం పోసేది. పోసారు సార్ మీకు చిన్నప్పుడు? పోయొచ్చా సార్? కళ్ళల్లో కాదమ్మా, తాగటానికి. కళ్ళల్లో కూడా కొంత వేస్తారు, కొంత వేస్తారు. ఓకే, నమ్మకము, ఎవరో చెప్తారు, చెప్తే చేస్తుంటారు, కానీ హాని లేదు. హాని ఉంటే కళ్ళు పోయేగా. సో నేనేమంటానంటే లెట్ us హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఒకళ్ళనొకళ్ళని దూషించుకునే కన్నా కూడా ఒకళ్ళం మన దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది, దీనివల్ల మనకి ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా, ఆ రకమైన స్పిరిట్ వస్తే బాగుంటుంది. డయాబెటీస్ మిస్అండర్స్టూడ్ అని ఎందుకంటారు సార్? అంటే మిస్అండర్స్టూడ్ ఎందుకంటేనమ్మా ప్రతి ఒక్కడు నంబర్ ఎక్కువైతే ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం, లేదా ఎక్కువ టాబ్లెట్స్ మింగటం, నంబర్ తగ్గితే ఇన్సులిన్ తగ్గించుకోవటం, ఇదొక ఇదైపోయింది. ఎవ్రీబడి ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డయాబెటీస్ ఏంటి, అసలు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాదు, నాకు తెలియదు. ఓకే, ఐఎమ్ బ్లేటెంట్లీ యాక్సెప్టింగ్. వాట్ ఈజ్ ఇట్? ఇన్ని వేల పేపర్లు పబ్లిష్ చేశారు. క్యాన్సర్కి కాజ్ తెలియదు అంటారు కదా, ప్లీజ్ టెల్ మీ ద కాజ్ ఆఫ్ డయాబెటీస్. నువ్వు ఎక్కువ తింటున్నావు అంటారు. నాకన్నా 100 రెట్లు డుంబుగా ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు, నేను బక్కగా ఉంటాను, నాకు షుగర్ ఉంటుంది. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాట్? అవును, మెనీ పీపుల్ చెప్పలేదు ఇది. ఎందుకు బక్కగా లావుగా ఒబిసిటీ డయాబెటీస్ కలిపి చెప్తారు యూజువల్ గా. అవును, కామన్, ఒప్పుకుంటాను. మా డాక్టర్లు రాంగ్ అని నేను చెప్పను, వాళ్ళు రైటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. బట్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ వెన్ ఎన్ ఒబీస్ పర్సన్ డజంట్ హ్యావ్ డయాబెటీస్ అండ్ థిన్ పర్సన్ హ్యాస్ డయాబెటీస్ అండ్ 10% హ్యాస్ డయాబెటీస్? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దట్? కాబట్టి let us accept the fact we have not understood the disease completely. Premature treatments అమ్మ మెడిసిన్ లో చాలా మటుకు ఇప్పుడు ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్. సో ఈ రకంగా ఆలోచిస్తే డయాబెటీస్ కి వచ్చేటప్పటికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ద ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అది లేకుండా కంట్రోల్ అనేది మటుకు కంట్రోల్ కాదు. సో ఒకసారి డయాబెటీస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్? చేయలేము. డయాబెటీస్ వల్ల 3 నష్టాలమ్మా. ఫస్ట్ ఎర్లీగా శుక్లాలు వస్తాయి, చూపు తగ్గిపోతుంది. టైంకి చేసుకోకపోతే వెనకాల నరం దెబ్బతింటుంది, మధ్యలో ప్రెషర్ పెరుగుతుంది. అంటే డయాబెటీస్ ఉన్నవాడికి ఎర్లీగా శుక్లాలు వస్తాయి, గ్లకోమా రావచ్చు, అంటే కంటిలో ప్రెషర్ పెరిగి నరం మీద ఒత్తిడి వచ్చి టోటల్ బ్లైండ్ అయిపోవటం. మూడోది వెనకాల నరం దెబ్బతింటాం. ఆ నరం 2 రకాలుగా దెబ్బతింటుంది. డైరెక్ట్ గా డయాబెటీస్ వల్ల, ఇండైరెక్ట్ గా బ్లడ్ వెజల్స్ దెబ్బతిని ఏ బ్లడ్ వెజల్స్ అయితే నరానికి బ్లడ్ సప్లై చేయాలో అవి బ్లాక్ అయిపోతాయి. సడన్ గా 2 కళ్ళు బ్లైండ్ అయిపోతారు. ఇవన్నీ ప్రివెంటబుల్ ఇష్యూస్. అవును కదా సార్, ప్రివెంటబుల్. అండ్ బహుశా ఐ డోంట్ నో వాట్ స్టేజ్ మీ దగ్గరకు వస్తారు ఎక్కువ మంది, అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా మంది లేట్ గా, తర్వాత చాలా మంది లేట్ గా.
And I have seen I have seen only 10-15% disciplined diabetic patients. Rest of them are all indisciplined. రెండోది ఏంటంటే డాక్టర్లు మాకు కూడా మాకు టైం ఉండదు. మీకు ఇచ్చిన 10 నిమిషాల్లో మీరు అవగాహన మీలో లేకపోతే వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ పేషెంట్. మేము కూడా సంపాదించుకోవాలి కదా. సో ఐ కాంట్ స్పెండ్ ద హోల్ డే విత్ వన్ పేషెంట్. అది పేషెంట్ అర్థం చేసుకోవాలి. అవతల డాక్టర్ ఏం చెప్తున్నాడు, లేదా నాకు ఆవిడ చెప్పింది నచ్చలేదు అనుకోండి, ఇంకో డాక్టర్ని చూడు, బాగా చెప్పేవాడిని. బట్ అంతేగాని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈజ్ గ్లకోమా. సో ఇట్లాగా కొన్ని నిశ్శబ్ద వ్యాధులు ఉన్నాయి కాబట్టి. అండ్ క్యాటరాక్ట్ అయితే ఇంకా చాలా కామన్. అంటే ఇదైతే డీజనరేటివ్ డిసీజెస్ లో ఒక ట్రీటబుల్ కండిషన్. ట్రీటబుల్ దట్స్ ఇట్. దట్ కమ్స్ అండర్ ట్రీటబుల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ మాక్సిమం. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇండియాలో, కంటి డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత చేస్తున్నారు. ఒక్క విలేజ్ లో క్యాంప్ పెడితే 200 క్యాటరాక్ట్స్ వస్తాయి. అంటే సరిపోవట్లా. కరెక్ట్. అవును. అంత అసలు క్యాటరాక్ట్ రాకుండా ఆపలేమా సార్? కొంతమంది రాదమ్మా అసలు. అంటే ఒక 1 or 2%. జెనెటిక్సా లేకపోతే డయటా? ఏజ్ డయాబెటీస్ ఉంటే ఎర్లీగా వస్తుంది. మీరు అన్నట్లు జెనెటిక్స్ కుటుంబ పరంగా వస్తే కూడా ఎర్లీగా రావచ్చు. వయసుతో ఎక్కువ మందికి వస్తుంది. అవును. కానీ డయట్ వల్ల అన్ని వ్యాధులు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నావు. లైఫ్ స్టైల్, ఉదాహరణకి బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు, డయాబెటీస్ ఆపండి. బట్ కంటి చూపుకి ఉత్తమమైన డయట్ అంటూ ఉందా? ఏదో క్యారెట్లు తినండి అదొక్కటి తప్ప ఏం గుర్తులేదు మాకు చిన్నప్పటి నుంచి. కంటి చూపుకు ఉందమ్మా. ఉన్నట్లే ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, లేదా అట్లానే వైటమిన్స్, ఆకుకూర అంటారు, పొనగంట ఆకుకూరలు, ఇవన్నీ కూడా కళ్ళకి మంచిది. సో డెఫినెట్ గా ఉంది. ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే డాక్టర్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషనిస్ట్. ఐ థింక్ ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్ ఏ న్యూట్రిషనిస్ట్ ఈజ్ ఎ బెటర్ డాక్టర్. నేనేమో యాజ్ ఎ డయాబెటాలజిస్ట్ ఐ వాంట్ టు క్యూర్ మై పేషెంట్, కంట్రోల్ ద బ్లడ్ షుగర్. అంతేగాని న్యూట్రిషన్ చెప్పే టైం నా దగ్గర ఉండదు. కానీ ప్రతి డయాబెటాలజిస్ట్ దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు. కాబట్టి న్యూట్రిషనిస్ట్ చెప్పేది కూడా పేషెంట్ అంత ఈజీ. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు నా బదులు చిరంజీవి గారు చెప్తే ప్రపంచంలో అందరి తలకి ఎక్కుతుంది. ఒక దోశ వేశారు సార్ ఆయన, ఆయిల్ లేకుండా. ఆ చిరంజీవి దోశ పాపులర్ అయిపోయింది. అదే స్టీమ్డ్ దోశ ఎంత బాగుంటది, హిట్ అయిపోయింది కదా. అంతే కదా సార్. నేను ఆయన అడిగితే నాకు ఇంట్లో వేయించి పెట్టారు ఆయన. అవునా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని అడిగితే మీకెందుకు రండి అని చెప్పి సురేఖ్ గారిని పిలిచి చక్కటి బ్రహ్మాండమైన ఆ చిరంజీవి, అది ఇప్పుడు కూడా అది ఏంటో తెలీదు, వైట్ బాగా దూదిలాగా ఉంది. ఇట్స్ ఫెంటాస్టిక్. సార్ అఫ్ కోర్స్ చాలా మంది స్టార్స్ కి మీరు ఆపరేట్ చేశారు. అవును, అదృష్టం అది. వాళ్ళ అదృష్టం కూడా కదా సార్? లేదమ్మా, మీ చేతుల్లో కళ్ళని అప్పగిస్తామా ఎవరికి? ఇక్కడ ఒక్కసారి ఐ విల్ డిఫర్ విత్ యూ. మన దేశంలో నేను ఇంగ్లాండ్ లో 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను కదా. అక్కడ నేను ఒక డాక్టర్ని, ఒక నంబర్, నేను కాదు ఇంకోడు, వాడు పే చేస్తాడు, వాడు అపాయింట్మెంట్ టైంకి వస్తాడు, చూపెట్టుకుంటాడు, పోతాడు. ఇక్కడ అట్లా కాదు, డబ్బులు ఇచ్చి కాళ్ళకి దండం పెడతారు. ఇక్కడ నాకు ఒక డాక్టర్గా నాకు దక్కిన తృప్తి ఆ దేశంలో రాలేదు. మన కల్చరు, మన సంస్కృతి అన్బిలీవబుల్. నా జీవితంలో ఏదైనా రిగ్రెట్ ఉందంటే ఈ సంస్కృతికి దూరంగా ఎందుకు వెళ్ళానా అని అప్పుడప్పుడు అనుకుంటుంటా. అంత మంచి సంస్కారం ఉన్న దేశం ఇది. ఓకే, ఈ దేశంలో మనం ఈవెన్ ఇట్లా చేతులెత్తి దండం పెట్టడం కూడా వాట్ ఏ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఇట్ హెస్ బికమ్ సో పాపులర్ ఆఫ్టర్ కోవిడ్. సెకండ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. మందే పాపులర్ అయింది. దట్స్ ఎ సింపుల్ ఇష్యూ అనుకోండి. బట్ ఆన్ ఎ బిగ్గర్ వే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం. ఏ కంట్రీలో డాక్టర్స్ ఫ్రీగా చూస్తారమ్మా? అసలు ఎంత కోపిస్టి డాక్టర్ అయినా కూడా వాడిని కొద్దిగా బతిలాడితే ఫ్రీగా చూస్తాడు. ఇప్పుడు నేను పేషెంట్, నా రూమ్లోకి ఒక పేషెంట్ అట్లా డోర్ తీసుకుని నడిచి వస్తుంటే నేనేమనుకుంటానో తెలుసమ్మా, వెంకటేశ్వర స్వామి పేషెంట్ రూపంలో వచ్చి నన్ను సహాయం అడుగుతున్నాడు అనుకుంటా. అబ్బా, ఆయనే నన్ను క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన వాడి దగ్గరికే ఆయన వచ్చి నన్ను, అంటే నేను ఐ ట్రీట్ మై పేషెంట్ యాజ్ గాడ్. ఆ అల్లానో, ఆ జీసస్ఓ, ఆ గౌతమ్ బుద్ధుడో, ఆ గురునానకో ఎవరన్నా కావచ్చు, పేషెంట్ మటుకు దేవుడు.
ఆ ఆలోచన నీలో లేకపోతే నువ్వు మంచి డాక్టర్ కాలేవు అనేది నాకు నేను పెట్టుకున్న కొన్ని ఐడియాలజీస్. మేబీ దట్ ఈస్ మేడ్ మీ వెరీ పాపులర్ విత్ మై పేషెంట్స్. ఉన్నోడు లేనోడు అందరికి మీరు యూనివర్సలీ ఐ డోంట్ డిఫరెన్షియేట్ ఎనీబడి. ఎందుకంటే 1996 లో వచ్చాను ఇండియా. 99 మా ఫాదర్ పేరును నేను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా, ఎవ్వడు నా గడప తొక్కి ఆర్థికంగా పెట్టుకోలేను ఈ టెక్నాలజీ అని వెనక్కి వెళ్ళకూడదు. కేవీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టమ్మా. ఆ ట్రస్ట్ ద్వారా ఒక్కళ్ళంటే ఇప్పుడు ఒక బస్ కండక్టర్ వచ్చారనుకోండి, ఆడపిల్ల పెళ్లికి వచ్చింది, మనకి ఎంత నాలెడ్జ్ కావాలా, అతను ఆర్థికంగా డబ్బు లేదని. హౌ కెన్ ఐ చార్జ్ హిమ్ ద సేమ్? సో ఏం చేసేవాడిని, బట్ దట్ హీ షుడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రీ అనగానే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లా, మీకు ఏం జరుగుతుందో దేశంలో కూడా నేను చెప్పక్కర్లా. ఇట్ షుడ్ బి అకౌంటబుల్. సో అందుకని ఈ ట్రస్ట్ పెట్టి నేను ట్రస్ట్కి అప్లై చేసుకోండి అంటాను. ఆఖరికి నా డబ్బులే నా చేతులే, కానీ దానికి ఒక విధానం ఉండాలి. విధానం అప్పుడు చేయను. వాళ్ళు ట్రస్ట్కి అప్లై చేసుకోవాలా, ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ దాన్ని అప్రూవ్ చేస్తే ట్రస్ట్ విల్ పే దట్ మనీ. సో మ్యాక్సివిజన్ విల్ గెట్ ఇట్స్ మనీ, బట్ ఇట్ ఇస్ రౌటెడ్ త్రూ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎవరయ్యా అంటే నేను, నా కుటుంబం, నా స్నేహితులు, వాళ్ళందరూ ఇచ్చే మనీ. కాబట్టి అట్లాంటి ఐడియాలజీతో నేను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా వెనక్కి పంపలేదు, అందరికీ చేశాను. అందుకే నంబర్స్ లార్జ్ అయ్యి. అవును, 1,00,000 ఆపరేషన్ అంటే మాటలా సార్? వీళ్ళలో మీరు ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు. మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకున్నారు సార్? అమ్మాయిల్లోనా అబ్బాయిల్లోనా? అబ్బాయిలు. ఫస్ట్ అమ్మాయిలు చెప్పండి సార్. ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తాను కాబట్టి నేను రకుల్ ప్రీత్ సింగ్ చేశాను, టాప్ సింగ్ చేశాను, అట్లా ఇంకా చాలా మంది అదర్ హీరోయిన్లు చేశాను. కానీ అది నా అదృష్టం అమ్మా. ఎప్పుడు కూడా పేషెంట్స్ అనుకుంటారు, బా నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీ చేతుల్లో జరగటం నా అదృష్టం అంటారు. నేను వెంటనే అనుకుంటాను, ఒరే ఈ నమ్మకు. కొంతమంది కాళ్ళకి దండాలు పెడతారు, నేను ఆపుతాను. పెద్దోళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే పెట్టించుకుంటా, అంటే వాళ్ళకి మన సంస్కృతి అర్థం అవ్వాలని. కానీ మనసులో ఏమనుకుంటానంటే, వాళ్ళు పెడుతుంది నాకు కాదు, నన్ను ఈ స్థితికి పెట్టిన దేవుడికి పెడుతున్నారు, నాకు కాదు అని నన్ను నేను గుర్తు తెచ్చుకుంటా. లేకపోతే అది నా తలకెక్కి అది నాకేమో అనుకుని నేనేదో పెద్ద మగోడిని అనుకుంటే ఆ రోజుతో మనం ఖతం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్. సో అందుకని ఈ ఐడియలిస్టిక్ యాటిట్యూడ్స్తో నేను ఒక పేషెంట్ని, నేను ఇంగ్లాండ్లో ఏ డాక్టరు వెళ్ళనంటే నేను వెళ్ళి 500 అడుగులు పైన ఇరుక్కుపోయి ఉన్నాడు, నేను అదంతా ఎక్కి అతన్ని అందులో నుంచి సేవ్ చేసి నేషనల్ న్యూస్ పేపర్స్లో హీరో డాక్టర్స్ టెర్రర్ క్లైమ్ అనే క్యాప్షన్తో టీవీస్లో పాపులర్ అయిపోయాను అక్కడ. ఎందుకంటే ఎవడైనా అన్నాడు, లాస్ట్ బట్ నాకు ముందు వెళ్ళిన ఆయన డాక్టర్ షాహీ అని చెప్పి ఆయన ఉండి చెప్పాడు, ఒక్కడున్నాడు మ్యాడ్ ఫెలో, వాడైతే ఎక్కుతాడు, అది వాడైతే వెళ్ళి సేవ్ చేస్తాడు. ఎప్పుడు సార్ ఇది? దిస్ వాజ్ ఇన్ 1983 అమ్మా. ఇట్స్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ పాంటిఫ్రాక్ట్ అని యార్క్షైర్ లో, ఇంగ్లాండ్ లో. యార్క్షైర్ మన డిస్ట్రిక్ట్స్ లాగా అదొక కౌంటీ అంటారు అక్కడ. ఆ కౌంటీలో ఇతను ఏరియల్ ఫిక్సర్ అమ్మా. ఇద్దరు ఫిక్స్, మినీ ఐఫిల్ టవర్ లాగా ఉంటుంది, 550 feet అది. సో దాని పైకి ఎక్కి వాళ్ళకి హార్నెస్ ఉంటుంది, ఆ హార్నెస్ క్లిప్ చేయాలి ఒక రాడ్ కి, సో దట్ స్లిప్ అయితే పడకుండా. వీడు ఇన్నండే ఎక్కుతుంటాడు కాబట్టి కొద్దిగా కేర్లెస్ గా క్లిప్ చేయలే, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు. ఒక 50 feet మధ్య 2 రాడ్స్ మధ్య కాళ్ళు పడి ఫాల్ ఆగింది. కానీ వాడు ఆల్మోస్ట్ 6.7 feet హైట్. వాడు ఆ బాడీ వెయిట్ తో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. సో అందులో ఇరుక్కుపోయాడు. ఆ నొప్పికేమో అన్కాన్షియస్ అవుతున్నాడు, మళ్ళీ కాన్షియస్ అవుతున్నాడు. ఈ కాళ్ళు ఇందులో నుంచి రిలీజ్ చేయాలంటే ఒక డాక్టర్ వెళ్తే గానీ రిలీజ్ చేయలేరు. వెళ్ళిన డాక్టర్స్ అంటారు, మీరు కిందకి తీసుకురండి, మేము ట్రీట్ చేస్తాం. మీరు ఎక్కి చేశారా సార్? నేను అప్పుడు ఈయన చెప్తే నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. నేను దిగ్గానే పిల్లలందరూ, కొన్ని వేల మంది జనం ఉన్నారు అక్కడ, ఆ పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను షోల్డర్ ట్యాప్ చేయడం మొదలు పెట్టారు, హీరో 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 అని. నాకు అసలు ఎక్కాలంటే భయం, హైట్స్. నేను కళ్ళు కిందకి చూస్తే కొద్ది కళ్ళు తిరుగుతాయి, అయినా ఎక్కాను. ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటారు ఇండియన్స్. మీరు హార్నెస్ వేసుకుని ఎక్కారా? నేను హార్నెస్ లేదు, ఏం లేదు, అట్లానే లెదర్ షూస్ తో ఎక్కాను. ఆలోచించలా నేను. వాళ్ళందరూ మైనర్స్ అమ్మా. ఒక మైనర్ వచ్చి బాగా చలిగా ఉంది, ఇట్లాంటి మైనర్స్ కోట్ ఇచ్చాడు, దాని నిండా సెలైన్ బాటిల్స్, డ్రిప్స్ అన్ని ప్రతి పాకెట్ లో నించుకుని ఎక్కేసాను. ఎక్కి అక్కడ వెళ్ళి ఒక రాడ్ మీద ఇట్లా కూర్చుంటే ఈ ఫైర్ సర్వీస్ ఫెలోస్ నాతో పాటు ఎక్కిన వాళ్ళు నా భుజాలు పట్టుకున్నారు. నేను అప్పుడు ఐవి పెట్టేసి ఫుల్ 250 milligrams మార్ఫిన్ ఒక్క బోలస్ ఇచ్చాను. ఒక్క 4 to 5 minutes
నాక్ ఆఫ్ అయిపోయాడు. అప్పుడు కాళ్ళు రిలీజ్ చేసాం. చేసి స్ట్రెచ్చర్ మీద పెట్టి ఆ స్ట్రెచ్చర్ని ఒక మమ్మీలాగా టేప్ చుట్టేసి ఒక హుక్కి పెట్టేసి స్ట్రెచ్చర్ని అట్లాగా కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దిగటం కూడా చాలా భయంకరమైన విషయం. ఏదేమైతే చేశాను, ఎందుకంటే నేను మనసులో ఏమనుకున్నానంటే నా ఇండియన్స్కి చెడ్డ పేరు రాకూడదు, వీళ్ళందరూ అనుకోకూడదు మనం ధైర్యవంతులం కాదు అని, వీళ్ళు డబ్బుల కోసమే వస్తారు, వీళ్ళు ఇట్లాంటివి చెయ్యరు అనే మాట పడకూడదు. అప్పుడు ఇట్ బికేమ్ ఏ నేషనల్. మీకు ఎంతసేపు సార్ నాకెందుకు అనుకోవడం అని వదిలేశారు ముందు ముగ్గురు కూడా. అదే చెప్తున్నాను. అంటే అండ్ ఆ దీనిలో క్రమంలో గాడ్ ఫర్బిడ్ మీకు చిన్న ఇబ్బంది అయితే ఏమయ్యేది? ఫినిష్. భార్య, 2 పిల్లలు. ఐ థింక్ మీకున్న అడ్వెంచరస్ స్పిరిట్ మీ లైఫ్ లో. అంతేనమ్మా, అది సైనిక్ స్కూల్ కోరుకోండి. అలాగే పొలిటికల్ లీడర్స్ లో చాలా మంది సర్జరీస్ మీరు చేశారు. అవును. సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్ వాళ్ళతోటి? లోకేష్ బాబు తనకి చేసినప్పుడు ఈజ్ ఇన్నోసెంట్ చైల్డ్, అప్పటికి ఇంకా పాలిటిక్స్ లేవు కదా. సో వచ్చాడు, చేయించుకున్నాడు. అదే రోజు పివి నరసింహారావు వచ్చారు, సేమ్ డే. అంటే చిన్నపిల్లోడు కాబట్టి ఎవరైనా అడిగాడు నన్ను, పివి నరసింహారావు గారిని. అంటే చెప్పావా, నువ్వు రేపు సీఎం ఎట్లా అవుతావా, నువ్వు పివి నరసింహారావు తెలియాలి కదా నీకు అది అంటే నవ్వుతా ఉన్నాడు. నా సన్స్ ఫ్రెండ్ అట్లా వచ్చాడు తను. ఇది కమ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా రాలేదు. సార్ మీకు కేబీఆర్ గారితో అలాగే నాన్నగారితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేది? నాన్నగారితో అయితే మీరు చెప్పారు, ఇలా మీరేం చదువుతున్నారో కూడా తెలియనంత సేవలో ఆయన బిజీగా, ప్రజల్లో బిజీగా ఉండేవారు. బ్రహ్మానంద రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద, ఆయనతో ఇంటరాక్షన్ ఉండేదా మీకు? చాలా తక్కువ అమ్మా, ఎందుకంటే ఆయన చిన్న ఆయన. రెండోది ఒక చిన్న విషయం ఏంటంటే మా మదరు మా ఫాదర్ కన్నా 20 years యంగర్. బ్రహ్మానంద రెడ్డి గారు తమ్ముడు ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లలు పుట్టకపోతే మా ఫాదర్ వాంటెడ్ టు బి ఏ బ్యాచులర్. అప్పుడు ఆయన ఫోర్స్ చేసి పిల్లల కోసం, కుటుంబం ఆగిపోతుందని, ఫ్యామిలీ ట్రీ కోసం ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఏ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు, మా అమ్మ కుటుంబంలో 10 మంది వాళ్ళు. అట్లాంటి ఫ్యామిలీలో వాళ్ళ తెలివి ఉపయోగం, దిస్ ఈజ్ జెనెటిక్ హిస్టరీ చూసుకుని మేమందరం పుట్టాం. సో బ్రహ్మానంద రెడ్డి గారితో మా తమ్ముడు, చిన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అని బెంగళూరులో ఉంటాడు, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అతను కొన్నాళ్ళు పెంచుకున్నారు. తర్వాత గంగాధర్ రెడ్డి గారిని మై బ్రదర్ ఇన్ లా వాజ్ అడాప్టెడ్ బై. సో ఆయనతో ఇంటరాక్షన్ తక్కువగానమ్మా, బట్ ఈ మా బ్రదర్ పాలిటిక్స్ అప్పుడు మటుకు చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాను నేను ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళటము, మాట్లాడటము. ఆయన కూడా కొద్దిగా రిబెలియస్ టైప్ ఆఫ్ పర్సన్. ఇందిరాగాంధీ లాంటి దాన్ని ఆయన ఎదిరించి ఎమర్జెన్సీలో నేను సైన్ చేయను అన్నాడు. అండ్ హీ వాజ్ కెప్ట్ అండర్ హౌస్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టకుండా అసలు డిక్లేర్ చేయకూడదు. బట్ షీఈ్ అన్ ఐరన్ లేడీ. ఆయన్ని అరెస్ట్ చేసింది. తర్వాత ఆయన మళ్ళీ ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆమెని పార్టీ నుంచి నెట్టి అట్లానే ఇందిరా కాంగ్రెస్ పుట్టింది. సో ఆ రకంగా అవడం తప్ప చిన్న ఆయన కాబట్టి. బట్ నథింగ్ ఆన్ ఎన్ ఎఫెక్షనేట్ నోట్ ఏమన్నా ఉందా అంటే ఐ కాంట్ రిమెంబర్. సార్ మరి మీ వివాహం ఎలా అయింది సార్? అంటే వాజ్ ఇట్ అరేంజ్డ్ బై పెద్దవాళ్ళు కుదిర్చిన? వెరీ మచ్ అరేంజ్డ్ అమ్మా, వెరీ మచ్. ఐ థింక్ మై మమ్ మస్ట్ హ్యావ్ టేకెన్ సమ్ డౌరీ, నో డౌట్. మై వైఫ్ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ దోస్ డేస్, richest farming community. And she's a spoiled brat herself, I'm sure, but you know, sweet girl, Rakshasi. What a life, sir. Rakshasi అంటున్నారు అంత ప్రేమగా. మీ ప్రేమ అలా ఇందాక నుంచి 3 సార్లు నేను చెప్పనా మీకు? చెప్పండి. ఒకసారి మన రామానాయుడు గారు నాకు చాలా క్లోజ్. ఆయన అట్లానే అల్లు రామలింగ గారు. నాకంత పెద్దోళ్ళతో ఎక్కువ పరిచయాలు, వయసులో పెద్దోళ్ళు. ఆయనతో ఉన్నప్పుడు లక్ష్మి అంటే ఆయన కోడలు, సురేష్ భార్య, తనుండి శైల ఎట్లా ఉంది, శైల నా భార్య ఎట్లా ఉంది అంటే, నేను నా రాక్షసి బాగానే ఉన్నావు అన్నా. తను సినిమా తీసేసింది నేను నా రాక్షసి పెట్టుకుని. సూపర్ సార్. సో నేను అడిగాను, నేను ఇచ్చిన పేరు పెట్టుకుని సినిమా తీశారు కాబట్టి లక్ష్మి, నాకు ఐ నీడ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ అంటే, కడుపు నిండా భోజనం పెడతా, ఆదివారం రండి. అదే అట్లా క్లోజ్ గా ఉంటాము, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ బట్ ద రియాలిటీ ఈస్ దట్ ఐ నో దీస్ పీపుల్ త్రూ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. తిరుమల వెళ్తుంటారు కదా, రెగ్యులర్ గా వెళ్తారా సార్? రెగ్యులర్ గా వెళ్ళనమ్మా, ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వెళ్ళాను. వెళ్తే కరెక్ట్ గా మనల్ని కొద్దిగా విఐపి దర్శనం అని ఆ బ్రేక్ తీసుకెళ్తారు కదా, అక్కడ
కరెక్ట్గా ఎంటర్ అవుతుంటే నేను అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మన స్పీకరు, రామరాజు అని నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య, ముగ్గురు వెళ్ళాం. వెళ్తే కరెక్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరో నన్ను నమస్కారం ప్రసాదరెడ్డి గారు అన్నారు, వెయిట్ చేస్తున్నవాళ్ళు. చూసి ఎవరయ్యా మీరంటే మేము నర్సరావుపేట వాళ్ళం అండి అన్నారు. ఓ మీరా, ఏంటి ఎంతసేపటి నుంచి ఉన్నారంటే 8 గంటల నుంచి ఉన్నాను. మేము తిరుపతి వచ్చే అరగంట కాలేదు, మాకేమో దర్శనం ఇస్తున్నారు. అప్పుడు దేవుడికి దండం పెట్టి, స్వామి ఇది నేను తట్టుకోలేను, నేను ఇంట్లో నుంచే నిన్ను కొలుచుకుంటాను, నేను ఇంకా రానని చెప్పి మానేశాను. సార్ వెంకటేశ్వర స్వామి భక్తులకి చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ అంటారు, అంటే అది ఎక్స్పీరియన్షియల్ లెవెల్లోనే మనకి నమ్మకం. అల్లా నమ్ముకున్నోడికి వాడికి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్, జీసస్ నమ్ముకున్నోడికి వాడికి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. మా నాయన ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, ఓకే అవతల మనిషి నమ్మకాన్ని గౌరవించి చాలు. నేను క్రిస్టియన్ అవ్వక్కర్లేదు, నేను జీసస్ని గౌరవిస్తే, ఆయన మీ నమ్మకాన్ని గౌరవిస్తే చాలు, అంతే. అట్లా ఉంటే అసలు మన కంట్రీలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. అంతే కదా సార్. అంతే. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్, అంటే వెరీ డిస్టర్బింగ్. వాట్ హ్యాపెండ్ ఇన్ కశ్మీర్ ఇస్ టెరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్, అంటే మనకు కొద్దిగా స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అవునవును, ఐ ఫెల్ట్ లైక్ జాయినింగ్ ఆర్మీ టుడే ఎట్ మై ఏజ్. Well, if you could climb a tower to rescue somebody in a different country, మన దేశంలో మీరు ఎందుకు చేయరు సార్? తప్పకుండా చేస్తారు. మీరు టైంకి జాయిన్ అయితే మీరు ఒక సైనికుడు అయిపోయేవారు. I would do it today for what they did. I'll fight my enemy country for my country. అబ్బా, గాడ్ విల్లింగ్ అలాంటి పరిస్థితులు రాకూడదు సార్. రాకూడదు, మన దేశానికి రాకూడదు, ఆ దేశానికి రాకూడదు. అంతే కదా సార్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు పాకిస్తాన్. నేను సరదాగా చెప్పినా కూడా, నేను ఇంగ్లాండ్లో ఉన్నానమ్మా, అక్కడ అసలు మాకు అసలు ఆలోచనే రాదు. నేను ఫస్ట్ సేవ్ చేసిన డాక్టర్ మొహమ్మద్ ఈస్ ఫ్రమ్ పాకిస్తాన్, వాజ్ అండ్ ఈస్. సేవ్ చేశాను అతని జాబ్, నేను అతని కోసం ఫైట్ చేసి. వాట్ యూ సీక్ ఇన్ లైఫ్ సార్? అసలు అంటే మీకు కావాల్సినట్టు మీరు మలుపులు తిప్పుకుంటూ భగవంతుడి మీద కేవలం నమ్మకంతో 10 మందికి పెడుతూ, మీకు కూడా మీరు అలా అని మీరు కరిగిపోకుండా మీ మ్యాక్సివిజన్ ని కూడా చక్కగా నిలబెట్టి అందరికీ అందుబాటులో ఉంటూ అందరితో మంచిగా ఉంటూ, యూ హ్యావ్ ఇట్ ఆల్. సో వాట్ యూ సీక్? ఇప్పుడు ఏం కావాలని అడిగితే ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయ్యి మీకు ఏం కావాలంటేనమ్మా, ఇప్పుడు ఐఎమ్ ఆల్రెడీ ఎట్ మై ఏజ్, అంటే వై హైడ్ ఇట్, ఐఎమ్ 76 నౌ. నేను ఐ కెన్ ఆపరేట్ లైక్ ఎ 40-year-old ఎవ్రీ డే. ఓకే, దేర్ ఇస్ నో ఆపరేషన్ ఇన్ ఐ దట్ ఐ డోంట్ డూ విత్ ప్రెసిషన్. ఈవెన్ నౌ మీ దగ్గరికి వచ్చే ముందు సర్జరీ చేసి వచ్చాను. ఓకే, అవును. సో కాబట్టి నేను కోరుకునేది ఏముంటుంది, ఇదే చాకరీని చచ్చేదాకా చేసే శక్తిని ఇవ్వమని కోరుకుంటా. ఇది చేస్తున్న ఈ ఐడియాలజీని మార్చి నా మనసుని కల్మషం లేకుండా ఉంచమంటాను. గొప్పోడిని బీదోడిని ఒకే రకంగా చూసుకునేటట్లు నా మనసు మారకుండా చూసుకోమని చెప్తాను. ఇట్లాంటి కోరికలు కోరుకుంటాను. వెరీ చాలా గ్రౌండెడ్ గా రూట్, అట్లా జీవితంలో కంప్లీట్ గా మీరు అసలు కలిసిపోయి జీవితంతో మమేకమై మీ జర్నీ కొనసాగుతూ ఇలాగా. జర్నీ ఐ కాంట్ కంప్లైన్ అమ్మా, ఎందుకంటే నేను కూడా తప్పులు చేస్తుంటాను. నాకు కూడా ఒక గార్డియన్ ఏంజల్ ఉంటుంది. తప్పులంటేనమ్మా, మనము తప్పు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలిసి చేసిందే తప్పు, తెలియకుండా చేసింది తప్పు కాదు, పొరపాటు. అది క్షమించగలిగిన విషయం. కానీ తెలిసి చేసే తప్పు క్షమించకూడదు, పనిష్ చేయాలి. సో నేను అట్లాంటి తప్పులు ఏమీ చేయలేదు తెలిసి. సర్జికల్ గా కానీ ఎప్పుడైనా మీకు డిసప్పాయింట్మెంట్ వచ్చిన సంఘటనలు అట్లా ఏమన్నా ఉన్నాయా సార్? సర్జికల్ గా ఉన్నాయమ్మా, ఉన్నాయి. పేషెంట్స్ కూడా గుర్తుంటారు నాకు. నా వల్ల ఎవరన్నా టోటల్ గా బ్లైండ్ అయిపోయారా అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండదమ్మా. అంటే అంత దూరం రాని, బికాజ్ ఐఎమ్ ఏ హ్యాండ్స్ ఆన్ మ్యాన్. నేను మొన్న ఇంగ్లాండ్ వెళ్లే ముందు, ఐ వాజ్ ఇన్ లండన్ ఫర్ 2 weeks అబౌట్. వెళ్లే ముందు ఒక 10 ఆపరేషన్స్ చేసి వెళ్ళాను. ఒక పర్సన్కి ఇన్ఫెక్షన్, అంటే మా కంట్రోల్లో ఉండవు ఇవి, ఇన్ఫెక్షన్ వచ్చింది నేను వెళ్ళిన తర్వాత. సో దాన్ని అక్కడుండి మార్నింగ్ ఈవినింగ్ ఫోన్లు చేస్తున్నాను. నేను ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ మై స్టే దేర్. అట్లాగా 5 days చేసి 5th day నా సెక్రటరీ నర్మదా, డాక్టర్ మురళీధర్, మై రెటీనా సర్జన్ నాకు రీఅష్యూర్ చేసి కామ్ డౌన్, పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్ అంటే అప్పుడు మనశ్శాంతి. అప్పుడు దాకా నిద్ర లేదు, టోటలీ డిస్టర్బ్డ్. బట్ చాలా ఒక మ్యాగ్నిఫిసెంట్ లైఫ్ అండ్ కెరియర్ మీది సార్. థ్యాంక్స్ అమ్మా. సార్, కొన్ని జనానికి ఉండే 2-3 ప్రశ్నలు జస్ట్ అబౌట్ ఐ కేర్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. సింపుల్. మామూలుగా గ్రహణం సూర్యుడి వైపు చూస్తే కళ్ళు పోతాయి,
అవును. ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. అది నిజంగా అది లైట్ వల్ల పోతుందా అసలు? వాట్ No, యు it's సే called solar burn అమ్మా. అవుతుంది అయితే పోతుంది. ఇప్పుడు మనోళ్ళు చిన్నపిల్లలు ఈ భూతద్దాలు పెట్టుకుని మనం లైట్ వేస్తాం కదా, మ్మ్. వేసి దూదికి మంట పెడతాము లేదా పేపర్ కాల్చుతుంటాము, మ్మ్. అంతే కదా సరదాగా మీరు అందరు చేసి ఉంటారు. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దట్ సన్ రేస్, ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ గ్రహణం అప్పుడు. మ్మ్. అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ దోస్ రేస్ ఈజ్ వెరీ హై. మ్మ్. మీరు చూసే ఉంటారు, మీరు కూడా యూఎస్ వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడ మన ఎండకి అక్కడ ఎండకి తేడా ఉంది చాలా తేడా ఉంది కదా. మ్మ్. మరి అటువంటప్పుడు గ్రహణం అప్పుడు ఉండదా? ఉంటుంది ఉంటుంది కరెక్ట్. కాబట్టి మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు, పళ్ళ నిండా నీళ్లు పోసి నీళ్ళల్లో చూపెట్టేవాళ్ళు సూర్యుడిని మ్మ్. చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. మ్మ్. ఐమ్ షూర్ దే డూయింగ్ ద సేమ్ ఇప్పుడు కూడా. అట్లాగా చూడకూడదు. అవును. అది అది మూఢనమ్మకం అని కొంతమంది, ఏం కాదు వెళ్ళి చూసి చూడండి, నేను పెట్టుకుని చూసాను గ్లాసెస్ తప్ప ఇదంతా అది. సార్ కళ్ళని యూవీఏ యూవీబీ రేస్ నుంచి కాపాడుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? ఇప్పుడు అన్ని ఫిల్టర్డ్ గ్లాసెస్ కదమ్మా, అదే అవి పెట్టుకోవడం కొంత తగ్గుతుంది. గ్లాస్ ఇస్ యూవీ ఫిల్టర్డ్ టుడే. అలాగే సార్ బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినాయి ఏది, అప్పుడు మొబైల్స్ కాదు, గేమ్స్. ఒక బాయ్ ఈ కంటిన్యూస్ గా 14 hours హీ వాజ్ ఆన్ దట్ గేమ్, మూర్చొచ్చి చనిపోయాడు. ఓకే, సో వాటిలో ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఏదైనా అధికంగా చేస్తే అది చెడే కదా. 14 hours గేమ్ ఆడి మూర్చొచ్చి చనిపోవడం అంటే, బికాస్ మీకు స్క్రీన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, యూఆర్ లుకింగ్ ఎట్ ఎ మానిటర్. అవును. ఆ మానిటర్ ఈజ్ నంబర్ ఆఫ్ చిప్స్ అవి, ప్లస్ రేడియేషన్ ఈస్ కమింగ్ అవుట్. సో యూ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యువర్ సెల్ఫ్. ఇంకొక చైల్డ్కి అవ్వకపోవచ్చు అదే టైంలో, బట్ దిస్ చైల్డ్ ఈస్ ప్రోన్, దట్ బ్రెయిన్ కెన్ నాట్ కోప్. సో దానివల్ల ముందు ఫిట్స్ వచ్చినాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు, చిన్నపిల్లోడు. సో హీ స్వాలోడ్ హీజ్ ఓన్ వామిట్. అది ఆస్పిరేషన్ అంటారు కదా, లంగ్స్ లో అట్లా చనిపోయాడు. సో కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్, అతిగా ఏది చేయకూడదు. అంతే కదా సార్. సో నేను ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఐ సిండ్రోమ్ అని వచ్చింది. కంప్యూటర్ ఎక్కువగా వాడితే కంటికి జరిగే నష్టాలు. అది ఏంటంటే కంటిన్యూస్ గా దగ్గర పని ఏది చేసిన నష్టమే, ఎస్పెషల్లీ ఏ మానిటర్, బికాస్ దేర్ ఇస్ రేడియేషన్ ఆల్సో దేర్. సో అందుకని నేను పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే ఎవ్రీ 20 minutes ఒక 1 minute దూరంగా చూడు, సో దట్ నీ కంటి లోపల ఒక సీలియరీ మసిల్ అని ఉంటుంది, అది రిలాక్స్ అవుతుంది. తిరుపతి కొండ కంటిన్యూస్ గా ఎక్కలేం. అవును. 1 kilometer నడిచిన తర్వాత 10 minutes బ్రేక్ చేస్తే ఈ కాఫ్ మజిల్స్ కి క్రాంప్స్ రావు. ఈ మజిల్ కూడా అంతే కంటిలో. సో అట్లాగా అదొకటి. రెండోది కళ్ళు ఎక్కువ ఆర్పటం మానిటర్ చూసేటప్పుడు. నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే ఇవి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్తాను. స్ప్రెడ్ ద న్యూస్. సో ఎస్, దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా సార్, ఇది కూడా బాగా చూసి చూసి కొంతసేపు అయ్యాక చాలా ఫెటిగ్ వస్తుంది. ఇలా ఇలా మీకు కళ్ళజోడు ఉంది కొంతవరకు, ఐ డోంట్ నో, అయినా కూడా మీకు తెలుస్తుంది. ఇది హీట్ వేర్ ఫీలింగ్ కదా. అవును, అంతే కదా, పెట్టేస్తున్నాయి కదా. అంతే కదా సార్. That means there is a effect on us, no? Eye is a very delicate thing. శరీరం మొత్తం మీదే అది ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు ఈ చిన్న ఐ మీద ఎఫెక్ట్ ఇవ్వదా? ఇంత జర్నీ చేసిన మీరు, మీ కుటుంబంలో ట్రాజెడీ జరిగినప్పుడు హౌ డిడ్ యూ కోప్ విత్ వాట్ వాజ్ యువర్ మీకు కోపింగ్? అంటే భగవంతుడి నిర్ణయం అనుకున్నారా? అంటే అంతే కదమ్మా, 23-year-old నాతో ఉండి అప్పుడు బైక్ యాక్సిడెంట్ అవడం, అది ఇట్స్ ఎ ఫ్రీక్ యాక్సిడెంట్. naturally you feel saddened, but the unfortunate thing for the doctors అందరూ అమ్మ, నా ఒక్కడి ఇది కాదు చెప్పట్లేదు. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, అందరూ ఉన్నారు అక్కడ. ఇది నా సారోని పంచుకోవడానికి చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. Because it's one of the tragic things in my life. So they all were there. Politicians. Chereddy garu raledu gaani, but he was there. Ramchandra garu unnaru, KP Ramchandra garu. Enthamandi unna kuda evaru teechagalaru? Ante kada sir. The funny part is, Friday పోతే నాకు అదే రోజు ఒక పేషెంట్ వచ్చాడు, ఎక్కడి నుంచి, ఒరిస్సా నుంచి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కూతుర్ని తీసుకొచ్చాడు. మండే ఆ అమ్మాయికి పెళ్లి చూపులు. సో నా నర్మదామాయి సెక్రటరీ ఇప్పుడు మీతోనే ఉంది ఇక్కడ బయట. సో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, డాక్టర్ ఇట్లా మీరు ఆపరేషన్ ప్రామిస్ చేశారంట, బట్ నా పరిస్థితి చెప్పావా అంటే, చెప్పాను డాక్టర్, కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆయన డాక్టర్ ఫ్యూచర్ ఆయన అవతల వాళ్ళకి చెప్పలేదు కళ్ళజోడు పెట్టుకుంటుందని. అందరు వచ్చారు, హోల్ ఫ్యామిలీ. అంటే ఏం చేస్తాము? అప్పుడు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి కాసేపు ఏడ్చి కళ్ళు తుడుచుకుని
ఆపరేషన్ చేసి వచ్చాను. దట్స్ మై ప్రైమరీ డ్యూటీ. కానీ చూసేవాడికి నాకు డబ్బు పిచ్చి అనిపించవచ్చు. ఎవడు అర్థం చేసుకుంటాడు? ఒకటి బాధ ఒకడు. కాబట్టి బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎట్లా ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మీ నుంచి నేర్చుకోవాలి సార్ చాలా విషయాలు. అంటే చూసే వాళ్ళకి కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. బికాస్ మీరు జీవితంతో చాలా అడ్వెంచరస్గా ఉన్నారు, చాలా భిన్నంగా ఆలోచిస్తూ వచ్చారు. మీ స్పిరిట్ లోపల జీవితాన్ని జయించాలనే స్పిరిట్ ఎప్పుడూ ఉంది. అలానే రెక్లెస్గా లేరు, చాలా బాధ్యతాయుతంగా 10 మందిని కలుపుకుపోయి నడిపించుకుంటూ ఒక గొప్ప జీవితాన్ని అలవర్చుకున్నారు సార్. అట్ 76 when you look back, you have a great treasure of memories. Yes, I think so. Lot of good memories. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అవునమ్మా, ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ అమ్మ. నా పర్సనల్ గా నా మనసులో అయితే మా గాంధీ గారు నాకు తెలియదు కాబట్టి గాంధీ గారి కన్నా గొప్పోడని నా ఉద్దేశం. ఆయన అంత సింపుల్ గా ఒక మనిషిని చూడటం, ఆయన చూసి నేను కూడా నా మీద చాలా ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుంది నాకు. ఆయన్ని సోమరాజు గారు, ముఖ్యంగా అరుణ్ తివారీ గారు నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అట్లానే ఎంతో మంది డాక్టర్స్, డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు కానీ, డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయనకి డాక్టర్స్ కమ్యూనిటీ అంటే ఆయనకి బాగా ఇష్టం కూడా. ఆయనలో గొప్పతనం ఎప్పుడు చూశానంటే అమ్మా, నేను ఇందాక మనం కవర్ చేసిన అన్ని విషయాల్లో ఒక్క విషయం మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని. అదేంటంటే లేసిక్ని నేను ఫస్ట్ టైం ఇంగ్లాండ్కి తీసి పరిచయం చేశాను, అట్లానే ఇండియాకి పరిచయం చేశాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నా విషయంలో ప్రపంచంలోనే ఫస్ట్ ఫెమ్టో లేజర్ క్యాటరాక్ట్ ప్రోటోటైప్ డివైస్ రీసెర్చ్ అంటారు, అది కూడా నా చేతుల్లోనే పెట్టాడు. అది ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు డూ ఈజ్ ఆల్సో మీ. ఓకే, అది చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను అడిగారు, నీకు డబ్బు ఇస్తామని. నేనుండి నాకు డబ్బు వద్దు, నా ప్రజలకి నా దేశానికి పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి అని నేను చెప్పాను. ఆ స్ఫూర్తి కేవలం కలాం గారి దగ్గర నుంచి వచ్చింది. అందుకని ఆయన్ని గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారిని పిలిచి ఆ మిషన్ నేను ఓపెన్ చేయించాను వాళ్ళ ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా. ఆ రోజున కలాం గారు అంటారు, నువ్వు ఫస్ట్ ఫెలో అంటున్నావు కదా, నాకెట్లా గ్యారంటీ? ఆయన చూడండి, ఇంక్విజిటివ్ మైండ్ అనమాట. నేను చూశాను, ఆల్రెడీ బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, నువ్వు ఫస్ట్ ఎట్లా అవుతావు అంటే, సార్ నేను ఫస్ట్ కమర్షియల్ మిషన్ అనట్లేదు సార్, నేను ఫస్ట్ ప్రోటోటైప్ డివైస్ ఇన్ ద వరల్డ్. అంటే సీక్రెట్గా రీసెర్చ్ చేసిన ఇండియాలో, హైదరాబాద్లో ఈ సెంటర్లో జరిగింది. ఓ అట్లా అంటావా, దానికి రుజువేంటి? రుజువేముంది సార్, వరల్డ్ ఓవర్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, పబ్లిష్డ్ మెటీరియల్ ఉన్నాయి, చూపెట్టయితే. అట్లాంటి మనిషి ఆయన, చాలా ప్రోబింగ్ మైండ్. అంటే యూ కాంట్ డు ఎ ఫాల్స్ క్లెయిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హి విల్ టేర్ యూ అపార్ట్. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ ఫాల్స్ క్లెయిమ్. నేను అప్పుడు అన్ని తెప్పించి డేటా తీసుకొచ్చి, ఆ పక్కన జర్మన్ వాడు ఉన్నాడు, వాడిని బాబు నువ్వు చెప్పరా ఆయనని. ఆఖరికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ, one of the biggest awards, more than any Padma Shri or Padma Bhushan or anything, is that day for me. That day when he questioned my integrity. Who is questioning me? None other than the great Kalamji. And who came to my rescue? None other than Gullapalli Nageswaravu. ఆయన వచ్చి లేదు ఆయన స్పీచ్లో చెప్తారు, గుల్లపల్లి నాగేశ్వరరావు, మోడర్న్ ఆప్థల్మాలజీలో ఈ దేశంలో, ఇండియాలో, దేర్ ఇస్ ఎ టైమ్ బిఫోర్ ప్రసాద్ అండ్ ఆఫ్టర్ ప్రసాద్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎవ్రీబడి. వాట్ మోర్ అవార్డ్ డూ ఐ నీడ్? అసలు అంటే హ్యాండ్లింగ్ ఆయన క్వశ్చన్ చేయటం, అవును, అదొకటైతే నాగేశ్వరరావు చెప్పటం ఇంకో విషయం. అయితే నేను ఇరకాటంలో పడిపోయాను, మళ్ళీ నేను అన్ని తీసుకొచ్చి జర్మన్ వాడితో చెప్పించి. మీరు ఆఫెన్స్ తీసుకునేది పెద్ద విషయం కదా సార్, ఎట్లా తీసుకుంటాం? అబ్దుల్ కలాం గారు అది, బట్ అయినా కూడా చివుక్కుమని అలా కూడా కాకుండా లేదు, నేను నవ్వుతూనే ఉన్నా. నాకు ఇష్టం, ఆయన అడిగిన ప్రశ్న ఇష్టం, ఎందుకంటే అడగాల. నా పేషెంట్స్ కూడా నేను ఒకటే చెప్తా, మీరు ఎవ్వరూ నన్ను, నేను చేసిన ఆపరేషన్ మీరు ప్రశ్నించడం అనేది అది మీ ఇట్స్ యువర్ హక్కు అది. కాబట్టి మీరు అడగొచ్చు, కానీ చెప్పాల్సిన ధర్మం నాది. అంతేగాని కొంతమంది డాక్టర్స్ పేషెంట్ క్వశ్చన్ చేస్తే దే గెట్ అప్సెట్. బట్ పేషెంట్స్ ఒక రకమైన మెంటాలిటీలో ఉండి మనల్ని ప్రశ్నిస్తాడు, అప్పుడప్పుడు మనల్ని దూషిస్తాడు. అవును, అతన్ని కామ్ చేయాల్సిన కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ మెడిసిన్. పేషెంట్ డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు కామ్ చేయకపోతే ఎవడు చేస్తాడు? నీతోనే డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు చేసిన పనికే డిస్టర్బ్ అవుతున్నాడు. ఓకే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దాట్, యు ఆర్ రాంగ్. అది కూడా నీ వృత్తే, పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఎస్, యూ షుడ్ ఆన్సర్ హిమ్. నా పని అదే. రోజు మీరు అడిగిన దాంట్లో తప్పు లేదండి, కానీ
ఇది పరిస్థితి, ఇంతకన్నా మీకు జరగదు, ఇదే బెస్ట్. అట్లా వాళ్ళని మనం కామ్ చేయాలి. పేషెంట్ మైండ్ సెట్ ఈజ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. ఆ కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు వేరు, ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు వేరు. నేను పేషెంట్ గా వెళ్తాను. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై చెకప్. డిడ్ యూ ఎవర్ గెట్ ఐ సర్జరీ సార్? ఎస్పెషల్లీ మన దేశంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ బేదవాళ్ళ మీద చేస్తుంటారు. అది నాకు నచ్చలేదు. నేనేమనుకున్నానంటే బీదవాడి కన్నుకైనా నా కన్నుకైనా రిస్క్ ఈజ్ ద సేమ్. అతనిది కన్నే నాది కన్నే, కాబట్టి వద్దు, నా కంటి మీదే నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి, నా కంటి మీద నేను చేసుకోలేను కదా. మా డాక్టర్లకి చెప్తే వాళ్ళందరూ నీకేమన్నా పిచ్చా ఏమన్నానా, నువ్వు కంటి డాక్టర్వి, అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ ఏంటయ్యా, మేము చెయ్యమన్నాడు. అప్పుడు నేను, నా భార్యకి తెలియనే లేదనుకోండి విషయాలు, ఎందుకంటే షీ వోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. నేను అప్పుడు అమెరికాకి నన్ను ఇన్వైట్ చేస్తే అక్కడ డాక్టర్ స్టీవ్ స్లేడ్ అని ఆయన అమెరికన్ డివైస్ చేస్తుంటే నేను జర్మన్ డివైస్ చేస్తున్నా. సో ఆయనకి చెప్తే ఇద్దరం వర్ ఇన్వైటెడ్ స్పీకర్స్ కాబట్టి ఆయన నాతో పాటు హ్యూస్టన్ రమ్మని ఆయన చేశారు. చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ అందులో కష్ట నష్టాలు ఏంటి అన్నీ అర్థం చేసుకుని వాటికి కూడా ఐ ఫౌండ్ రెమెడీస్ చేసి దాన్ని పాపులరైజ్ చేశా ప్రపంచంలో. ఈ రోజున కొన్ని లక్షల ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పుడు నేను లేసిక్ తెచ్చినప్పుడు నేను ఒక్కడనే ఇండియాలో. ఈ రోజున హైదరాబాద్లో 32 సెంటర్స్ ఉన్నాయి, 100 మంది డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ ఒక్క ఊర్లోనే. అట్లా ఇండియా మొత్తం టీచ్ చేశాను నేను. నాకెంత ఆనందంగా ఉంటుంది. అవునవును. అంతేగాని నేను కూర్చుని నేను ఒక్కడనే పెట్టుకోవాలా, ఇంకెవరికి తెలియకూడదు ఈ విద్య అనుకుంటే పొరపాటు. విద్య మన సొంతం కాదు. నేను కూడా ఇంకొక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, మన తెలుగు గురువు గారి దగ్గర, లక్ష్మీరావు గారి దగ్గర. సో అట్లాగా ఆ స్ఫూర్తితో నేను అందరికీ నేర్పించడం జరిగింది. లేసిక్ బికేమ్ వెరీ పాపులర్. రెండోది నేను వరల్డ్ రినౌన్ టెక్నాలజీ చేసింది కూడా ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. తర్వాత ఫ్రెంచ్ పీపుల్కి గ్లకోమాలో ఒకటి చేసాము, అట్లానే బెల్జియం పీపుల్కి కూడా గ్లకోమాలో ఒకటి చేసాము. ఇవన్నీ మ్యాక్సివిషన్కి ఎందుకు వస్తున్నాయి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు అంతే. కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి త్రూ ద, మీరు ఫిల్మ్ మూవీ గోవర్ కూడా కాబట్టి మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్ పాతవి ఆల్ ద వే టిల్ ఇప్పుడు. హిందీ, తెలుగు. నేను మెడికల్ కాలేజ్ అయిపోగానేనమ్మా యూకే వెళ్ళిపోయాను కదా. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా మేము అందరం కొద్దిగా పోజు కొడతాం కదా, మేము మెడికల్ స్టూడెంట్స్ అని. ఇంగ్లీష్ సినిమాలే చూసేవాళ్ళం. ఓహో, తెలుగు సినిమాలు హిందీ సినిమాలు తక్కువ. గుంటూరులో అందరం మేమంతా మా గ్యాంగ్ అందరం పోయి చూసేవాళ్ళం. ఒక్కడికి అర్థమయ్యేది కాదు, అంటే వాడి యాక్సెంట్ మనకు అర్థం కాదు. సో అట్లా పోయి నేను తెలుగు పాటలు వినటం, ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ వినటం. సో సడన్ గా మీరు నన్ను ఐస్ మీద సాంగ్స్ అంటే నాకేమీ గుర్తు రావట్లేదు కానీ కనులు తెరచిన అది ఫెంటాస్టిక్ సాంగ్, మంచి పాట, ఫెంటాస్టిక్. అలాగే ఇప్పుడైతే లేటెస్ట్ గా పాడుతున్నారు. ఐఎమ్ సింగర్ సార్, మ్యూజిషియన్, సీరియస్ మ్యూజిషియన్. సో అది మన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే, మన రవితేజ గారి పాట. సో అలాగా ఐ థింక్ ఐస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. కళ్ళు మీద సాంగ్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. చెప్పండి చెప్పండి. ఆర్పి పట్నాయక్ గారు, ఆయన ఒక సినిమాలో అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో 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 ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో 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 అని అనిపించి నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, పట్నాయక్ గారు మీ పాటను వాడుకోవచ్చా అని. ఏంటది అంటే ఆ సాంగ్ ఉంది కదా, అందులో లిరిక్స్ కొద్దిగా మారుస్తాను, మీరు రాసిందే. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో 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 అసలు ఎందుకో. బాగుంది డాక్టర్ గారు, మీకు ఈ గొడవ అంతా ఎందుకు, నేను పాడి పంపిస్తా మీకు అన్నాడు. సో ఆయన పాడి చక్కగా విత్ మ్యూజిక్ అది నాకు పంపించాడు. అది మేము రేడియోలో ఒక 2 years కొట్టాం. బ్యూటిఫుల్, వాట్ అన్ ఐడియా. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో 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 ఎందుకో. సార్ యు ఆర్ ఎ మ్యూజిషియన్, భలే పాడతారు సార్ మీరు, భలే శృతి పర్ఫెక్ట్ గా ఉంది. నేను రాసిన పాట కదమ్మా, అయినా కూడా శృతి ఉండక్కర్లేదు సార్ మీరు రాసిన పాట అయినా, మీకు అన్లెస్ యూ హ్యావ్ ఇట్ ఇన్హెరెంట్లీ. సో గ్రేట్ ఆఫ్ హిమ్ అమ్మా ఆర్పి పట్నాయక్ గారు. ఇమీడియట్ గా ఆయన అట్లా చేయటం కూడా ఐ ఫెల్ట్ సో నైస్. మీరు యూ హ్యావ్ వన్ హార్ట్ సార్. మెయిన్ థింగ్ ఏంటంటే అందరి మనసులు గెలుచుకున్నారు కాబట్టి త్రూ యువర్ జర్నీ. భగవంతుని మనసు కూడా వెరీ ఫన్నీ యూ షుడ్ సే దట్ అమ్మా.
నన్ను ఎవరో అడిగితే ఏంటి నీ మోటో అంటే విన్నింగ్ హార్ట్స్. You have succeeded, sir. How do I know that? I don't even, నాకు తెలియని కూడా తెలియదు కదా మా అందరికీ. ఇన్ఫాక్ట్ మీరు చూస్తేనే తెలుస్తోంది, మీరు మనసుల్ని గెలుచుకున్నారు, మాధవుడిని గెలుచుకున్నారు, మనుషుల్ని గెలుచుకున్నారు. ఇంకేం కావాలి సార్? జీవితం అద్భుతంగా, సార్థకంగా, బ్యూటిఫుల్ సార్. చాలా ఇట్స్ అన్ ఆనర్ నోయింగ్ యూ దిస్ డీటెయిల్డ్ గా. అండ్ మీ స్టేచర్ ఉన్న ఒక వెరీ వెరీ బిజీ సర్జన్ ఇవాళ మా స్టూడియోస్ కి రావడం అండ్ స్పేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ టైమ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.